ప్రభునామంలో మీ అందరికీ వందనాలు. లైవ్ ద్వారా అందుబాటులోకి వచ్చినటువంటి బిడ్డలకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ వందనాలు. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం రండి. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 17-18 వచనాలు చదువుతున్నాను, చూడండి. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 17-18 వచనాలు కిందికి. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. బాగా వినండి. అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడిందని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేను ఎవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారము నాకియుడని అడిగెను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనస్సు నుండి ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏదియు నా మీదికి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకొనుడని చెప్పాను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవానికి స్తోత్రము. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి ఈ శుభవేళ మమ్మల్ని ఇక్కడ సమకూర్చావు. బిడ్డలు బుధవారం అయినా సరే అనేక మందిని సమకూర్చావు. నీకు వందనాలు. నీ బిడ్డల్ని దర్శించు, మాతో మాట్లాడు. ఉపదేశాన్ని అడ్డగింపజూసే దుష్టాత్మలను, దురాత్మలను, దయ్యపు శక్తులను నజరేయుడగు యేసు నామములో బంధిస్తున్నాం. దేవాని పరిశుద్ధాత్మ సన్నిధి మా మధ్య ప్రత్యక్షపరిచి నీ వాక్యమును పంపి మమ్మను ప్రోత్సహించుమని, నీ అయోగ్య దాసుని రక్తముతో కడిగి శుద్ధీకరించి నూతన పరిచి దయచేసి నా ప్రభువా క్షమించి నీ దాసుని వాడుకోమని యేసు నామములో వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కాసేపు ప్రశాంతతను పాటించండి. ప్రశాంతంగా కూర్చొని నిశ్శబ్దాన్ని పాటించండి. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో పేతురు, యోహాను సమరయలో సువార్త ప్రకటించి ఆత్మలను సిద్ధపరిచినటువంటి ఫిలిప్పు ఆహ్వానం మేరకు వచ్చారు. సమరయలో దేవుడు అనేక మంది రక్షణకు సిద్ధపడ్డారు. అయితే ఫిలిప్పు వారికి బాప్తిస్మం ఇచ్చాడు. అయితే వారందరూ యేసునామమున బాప్తిస్మం మాత్రం పొందారు, కానీ ఇంకా పరిశుద్ధాత్మ వారి మీదికి దిగి ఉండలేదు అని రాస్తుంది అక్కడ. అంటే పేతురు, యోహాను, యాకోబు మొదట సంఘమునకు స్తంభములుగా ఎంచబడ్డారు. అంటే అగ్రనాయకులుగా వాళ్ళు ఉన్నారు. ఇక ఫిలిప్పు, ప్రోకోరు, నీకానోరు, పర్మెనాసు, నికోలాసు, స్టెఫను వీళ్ళందరూ భోజనపు పరిచర్యలో వాడబడిన వ్యక్తులు. ఇది అపోస్తలుల కార్యం 6 చదివితే మీకు అక్కడ వ్రాయబడి ఉంటుంది. అక్కడ నియమించబడిన 7గురిలో ఫిలిప్ ఒకడు. అయితే ఈ ఫిలిప్పు సంగమునకు హింస కలిగినప్పుడు అందరూ చెదరిపోయి ఆయా ప్రదేశాల్లో సువార్త ప్రకటించారు. ఫిలిప్పు సమరయకు వచ్చాడు. సమరయ ప్రాంతానికి వచ్చి అక్కడ క్రీస్తు సువార్తను ప్రకటించాడు. అక్కడ గొప్ప ఉజ్జీవం వచ్చింది. అంతకుముందు దేవుని మహాశక్తి ఇతడే అని పిలువబడ్డ గారడి సీమోను అనేవాడు సైతం బాప్తిస్మం పొందాడు. ఒకప్పుడు అక్కడ ప్రజలంతా సీమోను, గారడి సీమోని గొప్ప దేవుని శక్తి అనుకునేవాడు. దేవుని మహాశక్తి ఇతడే అనుకునేవాడు అంట. ఒకసారి చూడండి, 10వ వచనం నుంచి చూడండి. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనొచ్చు అతన్ని లక్ష్య పెట్టిరి. దేవునికి స్తోత్రం. దేవుని మహాశక్తి ఇతడే. ఎంత పెద్ద మాట వాడారో ఆ సీమోనుకి. వాస్తవంగా దేవుని యొక్క మహాశక్తి పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని శక్తి, దేవుని మహాశక్తి మనకి వ్యక్తపరిచింది, మనం అర్థం చేసుకోగలిగింది పరిశుద్ధాత్మలో. అయితే ఇక్కడ సీమోను ఆ టైటిల్ పొందాడు.
అంటే కొన్ని గారడీ పనులు చేసి వాడు దేవుని మహాశక్తి అని గుర్తింపబడ్డాడు. ఇప్పుడు ఏ చెట్టు లేని దగ్గర ఆముదపు వృక్షమే మహావృక్షం అంట. మర్రి చెట్టు లేని దగ్గర ఆముదపు వృక్షమే మహావృక్షం. మర్రి చెట్టు మొలిస్తే అసలు మహావృక్షం అంటే ఏంటో జనానికి తెలిసింది. అవునా? కుక్కలు లేని రాజ్యంలో కుందేళ్లు పెత్తనం చేస్తాయంట. కానీ అర్థమైందా మీకు? కుక్కలు లేని రాజ్యంలో కుందేళ్లు పెత్తనం చేస్తాయంట. అదే కుక్క వచ్చిందనుకో అక్కడికి, కుందేలు పని అయిపోయినట్టే. అట్లాగా ఏ చెట్టు లేని దగ్గర ఆముదపు చెట్టే మహావృక్షం అన్నట్లు దేవుని ఒరిజినల్ శక్తి చూపించేటువంటి భక్తుడు అక్కడ లేనంత వరకు గారడి వాళ్ళ పనులే నడిచినాయి, బాగా గారడి వాళ్ళ వ్యాపారాలే బాగా జరిగినాయి. ఎప్పుడైతే దేవుని శక్తితో నింపబడి దేవుని ప్రభావాన్ని ఒరిజినల్గా పొందుకొని పరిచర్యకు వచ్చినటువంటి ఫిలిప్పా ప్రాంతానికి వచ్చాడో అప్పుడు ఈ గారడి వ్యవహారాలన్నీ బోల్తా పడిపోయినాయి. వాడు చేసేమో గారడీలని అర్థమైపోయినాయి, ఈయన చేసేమో ఒరిజినల్గా అర్థమవుతున్నాయి ప్రజలకి దేవుని శక్తివంతమైన కార్యాలు. ఆ దెబ్బకి అందరూ ఆశ్చర్యపోయారు, విభ్రాంతి నొందారు. ఇక ఫిలిప్పు బోధించిన బోధ వినటం మొదలుపెట్టారు. వీడికి బేరాలు లేవు. ఎవరికి? ఈ గారడి సీమోనికి బేరాలు లేవు. వాడిని పలకరించేవాళ్ళు లేరు. ఎవర్రా ఎవరో ఫిలిప్ అంట, అతను వచ్చేదో గొప్ప కార్యాలు చేస్తున్నాడంట, మనోళ్ళంతా అటుపోతున్నారు ఏందిరని ఆలోచన చేసుకొని ఒకరోజు ఈడు కూడా పోయాడు ఆ బోధ వినటానికి. బోధ విన్నాడు, ప్రభావితం అయ్యాడు. మొత్తం మీద అందరూ బాప్తీసమం పొందుతుంటే ఆ గారడి సీమోను సైతం బాప్తీసమం పొందాడని రాస్తుంది. అయిపోయిన తర్వాత వారు పరిశుద్ధాత్మ పొందినట్లు ఫిలిప్పే చేతులు ఉంచలేదు, కానీ పెద్దలకు ఇవ్వాల్సిన గౌరవ స్థానాన్ని ఫిలిప్ ఇచ్చాడు. అక్కడ సంఘాన్ని నడిపించేటువంటి ఆత్మీయ నాయకులు ఉన్నారు, స్తంభములుగా ఎంచబడిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళకి ఇవ్వవలసిన విలువ వాళ్ళకి ఇవ్వాలి అనే పాఠం ఇక్కడ ఫిలిప్ మనకు సూచిస్తున్నాడు. ఒకరి చేత ప్రతిష్ఠింపబడి దేవుని పనికి వెళ్ళినటువంటి వాళ్ళు, దేవుని పరిచర్యకు వెళ్ళినటువంటి వాళ్ళు, వారిని దేవుని కొరకు సిద్ధపరిచి చేతులుంచిన వాళ్లకు లోబడాలి అనే పాఠం ఇక్కడ అర్థమవుతుంది. ఇక నేను సొంతంగా సేవకుని అయ్యాను, నేను సేవకురాలను అయ్యాను, మేము సొంతంగా చేస్తున్నాం కాబట్టి ఇక ఎవరి పెత్తనం మాకు అక్కరలేదు, మా మీద ఇంకా ఎవరు లేరు అనే స్వేచ్ఛాపరులుగా ఉండకూడదు అనేటువంటి పాఠాన్ని అపోస్తల కార్యం 8లో ఫిలిప్పు నేర్పుతున్నాడు. ఎవరి స్థానం వాళ్ళదే, ఎవరి స్థానం వాళ్ళదే. ఓ సందర్భంలో సమూయేలు చేయాల్సిన పనిని సౌలు చేస్తాడు. దేవుడు దాన్ని చాలా తీవ్రంగా పరిగణించి సమూయేలు చేసే పని సౌలు చేసినందుకు గాను సౌలుకు రాజ్యము లేకుండా విసర్జించాడు. శాశ్వతంగా ఏది ఇవ్వాలనుకున్నాడో దాన్ని ఇవ్వకుండా దూరం చేశాడు సౌలుకి. అంటే దేవుడు నియమించినటువంటి నాయక గణానికి ఇవ్వవలసిన మర్యాద, ఇవ్వవలసినటువంటి గౌరవం తప్పనిసరిగా ఇవ్వాలి అనేది ఇక్కడి పాఠం. స్వేచ్ఛాపరులై స్వతంత్రులైనట్టుగా ప్రతిష్ఠింపబడిన సేవకులు నిర్ణయాలు చేయకూడదు, నాయకత్వానికి ప్రయారిటీ ఇవ్వాలి. అంటే ఈరోజు అందరూ వింటారు, సేవకులు కూడా ఉన్నారు కాబట్టి అందరూ వింటారు కాబట్టి జస్ట్ ఆ సందర్భాన్ని గుర్తు చేస్తున్నాను అంతే. అంటే అందరినీ మళ్ళీ నాకు లొంగ తీసుకుందామని కాదు. మన మీద గౌరవం ఉంటే మనం చెప్పే పనే లేదు, ఆటోమేటిక్గా వాళ్ళే లోబడతారు. మన మీద గౌరవం కలిగే విధంగా మనం నడుచుకోకపోతే మనం మొత్తుకున్న అవతలాడు లోబడడు. కాబట్టి నాకైతే ఆ చింత ఏం లేదు. నేను ఉండాల్సిన హద్దుల్లో నేను ఉంటాను, నా బిడ్డలు ఉండాల్సిన లెక్కలో వాళ్ళు కూడా ఉంటారన్నది నా విశ్వాసం. అయితే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మన మీద చేతులుంచి దేవుని పనికి మనల్ని సిద్ధపరిచినటువంటి నాయకులకు ఇవ్వవలసిన గౌరవ స్థానం వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళ ద్వారా జరగాల్సినవి వాళ్ళ ద్వారానే జరిగించాలి. మనం సొంత పెత్తనం చేయకూడదు, అంతా మనదే అన్నట్టు వ్యవహరించకూడదు. ఇది స్పష్టంగా అర్థం కావాలి. ఇక్కడ బాప్తీసం ఇచ్చినోడు చేతులు కూడా ఉంచవచ్చు, కానీ వాళ్ళ మీద చేతులు ఉంచడానికి వాళ్ళ కబురు పెట్టాడు. ఎవరు కబురు పెట్టాడు? పేతురు, యోహాను స్తంభాలుగా ఎవరైతే ఎంచబడ్డారో వాళ్ళ కబురు పెట్టాడు. అంటే ఆ పని ఈయన చేయొచ్చు, కానీ అది నా పని కాదు, వాళ్ళ పని. పెద్దలు ఉన్నారు కదా, 2 కారణాల చేత వాళ్ళని పిలిపించాడు. మొట్టమొదటిది, ఇక్కడ వచ్చిన ఉద్యోగాన్ని చూసి వాళ్ళు సంతోషపడతారు, వాళ్ళు ప్రోత్సహించబడతారు, వాళ్ళు సంతోషపడతారు. మొదటిది. రెండవది, వాళ్ళు చేతులుంచుతారు, వాళ్ళు చేతులుంచి బిడ్డల్ని ప్రోత్సహిస్తారు. అంటే ఈ ఫిలిప్పు 2 పనులు చేస్తున్నాడు. ఒకటి, తాను వాళ్ళకి కనబడ్డాడు. అదే సందర్భంలో ఇదిగో నేను కాదు ఇంకా మన నాయకులు ఉన్నారని నాయకుల్ని కూడా చూపించాడు.
అంటే సంఘము యొక్క కేంద్రాన్ని కూడా వాళ్ళకి పరిచయం చేశాడు. ఎందుకు ఆ పని చేశాడు చెప్పండి? ఎందుకు ఆ పని చేశాడు? ఎందుకు ఆ పని చేశాడంటే, సమరయ సంఘానికి ఫిలిప్పే ఆట్టే కాలం ఉండకపోవచ్చు, అక్కడ ఉండొచ్చు, లేదా ఆత్మ ఆయన తీసుకొని ఇంకో చోట కొనిపోవచ్చు. మరి ఇక్కడ ఏర్పడిన సంఘానికి పొద్దస్తమానం ఆయనే ఉండడుగా. ఒకవేళ ప్రభు చిత్తమై ఆయన దర్శనమిచ్చి ఇంకో చోటకు తీసుకొని పోయాడు అనుకో, అట్లా తీసుకెళ్ళాడు కూడా. యెరూషలేము నుండి గాజాకు వెళ్ళే మార్గాన్ని కలుసుకోమని ఫిలిప్పుని తీసుకొని పోయి అక్కడ కందాకే రాణి క్రింద ఉన్నటువంటి మంత్రి అయినటువంటి నపుంసకుడికి సువార్త చెప్పించి ఆ తర్వాత అక్కడి నుంచి తీసుకొని ఆజోతు అనే ప్రాంతానికి తీసుకెళ్ళాడు. దేవునికి స్తోత్రం. అంటే దైవజనులు, భక్తులు, దేవుని సేవ చేసే వాళ్ళ సైకాలజీ ఎలా ఉండాలంటే, ఆటే కాలం నేను ఇక్కడే తిష్ట వేసి ఇక్కడే ఉంటాను అనే తీర్మానానికి సేవకులు రాకూడదు. ఎందుకంటే సేవకుడు ఎప్పుడు తన వశంలో లేడు, లేదా తనని దేవుడు తన వశంలో తను లేడు, తన వశంలో దేవుడు కూడా లేడు. అర్థమైందా? తను దేవుని వశంలో ఉండాలి. అక్కడ చేయనంత వరకు దేవుడు అవకాశం ఇచ్చేంత అక్కడ చేయాలి. ఇక్కడ సమయం అయిపోయింది, ఇంకో ప్రాంతానికి నిన్ను తీసుకెళ్తాను అంటే దేవుడు అంటే, లేదు ప్రభా ఇక్కడ బాగుంది అనకూడదు, లేదు ప్రభా ఇక్కడ భలే ఉంది అనకూడదు. ఇక్కడ నుంచి ఇక్కడ చేసావు కదా, ఇది వేరే వాళ్ళు చూసుకుంటారు, నువ్వు నువ్వు ఇంకో చోట మొదలు పెట్టాలని దేవుడు మాట్లాడితే అక్కడికి వెళ్ళడానికి సిద్ధమై ఉండాలి. ఇది ఫిలిప్పుల అనుభవం. ఎవరి అనుభవం? ఫిలిప్పుల అనుభవం. దేవునికి స్తోత్రం. ఎందుకు ఆ పని చేశాడు? ఫిలిప్పు తను కనపడ్డాడు, వాళ్ళకి బాప్తిస్మం ఇచ్చాడు, తర్వాత మెయిన్ నాయకుల చేత వాళ్ళకి హస్తనిక్షేపణ చేయించాడు. అప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మను పొందారు. అందులో పాఠం ఏమిటంటే, కేంద్రాన్ని కూడా వాళ్ళకి చూపిస్తున్నాడు. నేనే కాదు, ఇదిగో పైన వాళ్ళు ఉన్నారు, మీరు వాళ్ళకు కూడా కనెక్ట్ అవ్వాలి. అప్పుడు ఒకవేళ నేను వెళ్ళినా, దేవునాత్మ నన్ను తీసుకెళ్ళినా ఇంకో చోటకి, అసలు ఈ లోకం నుంచే తీసేసిన, మీకైతే వాళ్ళు పరిచయం అయ్యారనుకో, వాళ్ళతో మీరు కనెక్ట్ అయ్యారనుకో, నేను లేకపోయినా ఇంకొక నాయకుడిని వాళ్ళు మీ కొరకు ఏర్పరచగలరు. కాబట్టి మీరు నాతోనే కాదు, కేంద్రంతో అంటే ముఖ్య నాయక గణంతో కూడా మీరు సత్సంబంధం కలిగి ఉండాలి అని ఎంత జ్ఞానంగా ప్రవర్తించాడో ఫిలిప్పు. ఒక అద్భుతమైన పాఠం అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్పండి. బైబిల్ని ధ్యానిస్తూ ఉంటే కొన్ని పాఠాలు కొత్త కొత్తగా అనిపిస్తుంటాయి, కొత్త కొత్తగా అర్థమవుతాయి, కానీ అవి వాస్తవాలు. అయితే ఈరోజు నేను దీన్ని చెప్దామని నేను వాక్యాన్ని ఎత్తుకోవాలి. ఒక ముఖ్యమైన విషయాన్ని తీసుకురావాలని నేను వాక్యాన్ని చదివించాను. ఫస్ట్ సేవక గణం అందరికీ, తర్వాత సేవకులు కాబోతున్న వాళ్ళకు కూడా ఈ పాఠం అందింది. అంతా నేనే అన్నట్టు చేయొద్దు. నాయక గణం ఒకటి ఉంది, చేతులుంచి అభిషేకించి వెళ్ళినాయన దేవుని పనికని పంపించినటువంటి నాయక గణం ఒకటి ఉంది. స్తంభాలు ఉన్నాయి, నువ్వు చేయాల్సింది నువ్వు చేయాలి, స్తంభాలు చేయాల్సింది నాకు అసలు ఏదీ లేదు, నేనే స్తంభం అని బయలుదేరితే ఎందుకు పనికిరాడు, ఆడ కూర్చుంటాడు. దేవునికి స్తోత్రం. కానీ నాయక గణానికి ప్రయారిటీ ఇచ్చి వాళ్ళకి ఇవ్వాల్సిన విధంగా వాళ్ళకు కూడా చేశాడు అనుకో, దేవుడు ఇంకా వాడుకునే ఛాన్స్ ఉంది. అంటే ప్రత్యక్షంగా సాక్ష్యం ఏమి ఇస్తున్నాడంటే, నేను పూర్తిగా దీని మీద ఆధారపడలేదు, నా దేవుడు ఎటు నడిపిస్తే అటు. మరి ఈ సంఘం సంగతి ఏంటంటే, వాళ్ళు చూసుకుంటారు నాయక గణం. అంటే నేను పూర్తిగా దేవుని వశంలో ఉన్నాను. రెండవది, దేవుడు నాకు నియమించిన నాయకుల వశంలో నేనున్నాను అనే అర్థం వచ్చేటట్లు ఇక్కడ ఫిలిప్పు ప్రవర్తన కనబడుతుంది. సరే, అపోస్తలులు వచ్చారు, పెద్దలు వచ్చారు, పేతురు, యోహాన్లు. ఫిలిప్పు చూపించాడు, ఇదిగో వీళ్ళందరూ రక్షింపబడ్డారు, బాప్తిస్మం పొందారు, మీకోసం ఎదురు చూస్తున్నారు అన్నప్పుడు వాళ్ళందరినీ చూసి నిజంగా దేవుడు ఎంత కార్యం చేస్తున్నాడు అని వాళ్ళని బట్టి సంతోషించి వాళ్ళందరినీ దగ్గరికి పిలుచుకొని వాళ్ళ మీద చేతులు ఉంచారు. వాళ్ళ మీద చేతులు ఉంచినప్పుడు వారు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డారు. అప్పటిదాకా దేవుని మహాశక్తి అని ఎవరు పిలువబడ్డారు? గారడి సీమోన్. దేవుని మహాశక్తి అని పిలువబడ్డోడేమో ఒకటి గారడి ఓడని తేలిపోయింది. ఇప్పుడు ఒరిజినల్గా అపోస్తలులు చేతులు ఉంచినప్పుడు ఆ దేవుని యొక్క ఆ శక్తితో వాళ్ళు నింపబడ్డారు. వారు పరిశుద్ధాత్మను పొందిరి అని రాస్తుంది చూడండి. అప్పుడు పేతురు, యోహానులు వారి మీద చేతులు ఉంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి, అప్పుడు పొందారు. పేతురు, యోహానులు వాళ్ళ మీద చేతులు ఉంచడం చూసినప్పుడు ఈ గారడి సీమోను వాస్తవంగా సంఘంలో ఒక విశ్వాస అయిపోయాడు. విశ్వాస అయినప్పటికీ వీళ్ళలో ఆ పాత ప్రాచీన పురుషుడి యొక్క తత్వం ఇంకా పనిచేస్తూనే ఉంది.
ఇది రక్షణలోనికి వచ్చిన విశ్వాసులందరికీ పాఠం. ఫస్ట్ పాఠమేమో నాయకులకు చెప్పా పరిశుద్ధాత్మ ప్రేరణతో, అయ్యా నువ్వు ఎంత సేవకుడివై ఎంతమందిని రక్షించినా నీ పైన నాయకత్వం ఒకటి ఉంది. ఆ నాయకత్వపు కాడిని విసర్జించి పూర్తిగా నేను స్వేచ్ఛాపరుడు అన్నట్టు ఎన్నడూ ప్రయత్నించొద్దు, ప్రవర్తించొద్దు, అది నీకు మంచిది కాదనే పాఠం అయిపోయింది. ఎవరి పని వాళ్ళు చేయాలి. సౌలు పని సౌలు చేయాలి, సమూయేలు పని సమూయేలు చేయాలి. లేవీయులు మోయాల్సినటువంటి మందసాన్ని ఎడ్ల బండి మీద ఎక్కించాడు దావీదు. ఎడ్ల బండి మీదనా మందసం తీసుకురాబడాలి, లేదా లేవీయుల భుజాల మీదనా? వాక్యం ఎరుగుండి కూడా దాన్ని మీరాడు దావీదు. ఎడ్ల బండి మీద మందసాన్ని వేసుకొని తీసుకొస్తుంటే పెరేజ్ ఉజ్జా అనేటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారింది, ఆ మందసం పెట్టె పడబోయింది. ఉజ్జా అనేవాడు ఆ మందసం పెట్టెను ఆపడానికి ట్రై చేశాడు. ఆ మందసం పెట్టెను పట్టుకున్నాడు, అంతే, అక్కడికక్కడే చనిపోయాడు. దావీదు గుండెల్లో దడొచ్చింది. ఆ ప్రాంతానికి పెరేజ్ ఉజ్జా అనే పేరు వచ్చిందంటే ఉజ్జా వినాశము అని. గుండె కొట్టుకుంది. దాన్ని ఇంకో చోట పెట్టించాడు, ఎందుకు వచ్చిన గొడవ అని. నాకు తెలిసి మళ్ళా పోయి చదువుకున్నట్టున్నాడు, అసలు ఏంది ఎక్కడ తేడా పడిందని. ధర్మశాస్త్రం చదువుకుంటే లేవీయుల భుజాల మీద అది మోసుకుంటా రాబడాలనే సంగతి తెలిసింది. అప్పుడు ఇక మళ్ళీ సెకండ్ టైము లేవీయులను తీసుకొచ్చి వాళ్ళ భుజాల మీద మందసాన్ని తీసుకొని ఎట్లా దేవాలో అట్లా తెచ్చాడు. అంటే ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చెయ్యాలి. వాళ్ళకి ఇవ్వవలసిన విలువ, వాళ్ళకి ఇవ్వవలసిన గౌరవం, వాళ్ళకి ఇవ్వవలసిన స్థానం ఎన్నడూ కూడా మనం తృణీకరించరాదు అనేది నాయకులకు పాఠం. ఇకపోతే విశ్వాసుల పాఠం ఏంటంటే, విశ్వాసులు మారు మనసు పొంది బాప్తిస్మం పొందుతారు. ఆ మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన వెంటనే యేసు ప్రభులు అయిపోరు. ఏమన్నా అర్థమైందా నేను చెప్పింది? మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన వెంటనే అని యేసు ప్రభులు అయిపోరు. యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వంలోనికి రూపాంతరం చెందటానికి మొదటి అడుగు వేశారు. శరీరం ఇంకా ఉంది గనక దీనిలో ప్రాచీన పురుషుడు ఇంకా పనిచేస్తాడు అనే తత్వాన్ని గారడి సీమోన్ చూపిస్తున్నాడు. వాడు వచ్చి అంటాడు, మీరు చేతులుంచినప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మను పొందారు. ఎవరి దగ్గరికి పోయి? నాయకుల దగ్గరికి పోయి, స్తంభాల దగ్గరికి పోయి మాట్లాడుతున్నాడు వీడు. అసలు వీడు ఎవరితో మాట్లాడాలి? ఏదైనా విషయం ఉంటే ఫిలిప్తో మాట్లాడాలి, ఎందుకంటే అక్కడ నాయకుడు ఫిలిప్. వీడు అట్లా కాదు, నేనంతా వీళ్ళ అబ్బే మన పాస్టర్ని చూసి కొంతమంది ఫీలింగ్ ఇస్తారే. మన సేవకులు ఎవరికన్నా కొంతమంది ఉంటారు మన సేవకులు, వాళ్ళు అక్కడ టేబుల్ దగ్గర కనపడితే అబ్బే వీళ్ళు కాదు, మనంతా డీలింగ్ చాలే మనతోనే. అసలు మనం వచ్చామని తెలిస్తే అసలు చేస్తాడు. మన డీలింగ్ అంతా ఆయనతోనే. వీళ్ళు అబ్బే అని కొంతమంది ఎగస్టాలు, సీమోన్ లక్షణాలు, గారడి సీమోన్ లక్షణాలు అన్నట్టు. దేవుడు నియమించిన నాయకత్వానికి విధేయత చూపుట అనేది సద్భక్తుల లక్షణం. తృణీకరించకూడదు. నేనున్నప్పుడు నేను అందుతా, నేను అందకపోతే నేను నియమించినటువంటి నాయకులు, దేవుని ప్రేరణలో చేతులుంచి అభిషేకించి నిలబెట్టిన నాయకుల ద్వారా ప్రార్థనా సహాయం పొందొచ్చు, సలహా పొందొచ్చు, చేయొచ్చు, చెయ్యాలి కూడా. అబ్బాయి వీళ్ళెవరుగా శాలేమన్న చేతులుంచితేనే అంటే కాదు. ఇంకా చెప్పాలంటే అసలు వాళ్ళు చేతులుంచి ప్రార్థించుట ద్వారా కూడా స్వస్థత కార్యాలు అద్భుతంగా జరుగుతాయి. చాలామందికి అది తెలియదు, అది చాలామన్నే. కానీ దేవుడు నియమించిన పాత్రల ద్వారా కూడా దేవుని కార్యాలు బలంగా జరుగుతాయి. ఈ సీమోను, ఈ గారడోడు ఫిలిప్పు కార్యాలు చేస్తుంటే చూసి బాప్తిస్మం పొందాడు కదా. ఇప్పుడు ఫిలిప్పు పక్క నుండి వీళ్ళు వచ్చి చేతులు పెడితే వాడికి అర్థమైంది, ఓహో ఈయన నంబర్ 2నా, వీళ్ళు నంబర్ 1నా, అంటే 2 మనకెందుకు, నంబర్ 1తోనే డీలింగ్ పెట్టుకుందాం. దేవునికి స్తోత్రం. నంబర్ 1 ఎవరు? పేతురు, యోహాన్లు. అందుకే డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి పోయాడు. వాళ్ళతో చేతులు కాదు, వాళ్ళ సంగతి వీడికి తెలియదు. ఫిలిప్ అన్న అయితే అర్థం చేసుకునేవాడు వీడిని. వాళ్ళ దగ్గరికి పోయి, ఏమండే మీరు చేతులుంచినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందారన్న సంగతి నాకు అర్థమైంది. ఈ అధికారం
ఏది మీరు చేతులుంచినప్పుడు ఆత్మను పొందేటువంటి ఆ ప్రభావం పొందేటువంటి అవకాశం వాళ్ళకి దొరికిందంటే ఈ అధికారం మీరు కలిగి ఉన్నారన్న సంగతి మా ఫిలిప్ గారి ద్వారా మాకు అర్థమైంది. అదే చేతులు ఫిలిప్ గారు ఉంచవచ్చు. ఇన్ని కార్యాలు చేసినోడు చేతులు ఉంచవచ్చు. కానీ ఎందుకు చేతులు ఉంచలేదు అంటే ఆ అధికారం పెద్దలది అన్నాడు, నాయకులది అన్నాడు, అపోస్తలులది అన్నాడు, నన్ను నియమించిన వాళ్ళది అన్నాడు. అంటే ఈ అధికారం మీది. నిజమే, ఈ అధికారాన్ని దేవుడు కూడా సపోర్ట్ చేశాడు. ఎందుకంటే మీరు చేతులు ఉంచినప్పుడు పరిశుద్ధాత్మ వాళ్ళ మీదికి దిగి వచ్చాడు. బాగుంది, అయితే మీరు నాకు ఒకటి చేయండి అని వాడు కొంత వెండిని డబ్బును మూట కట్టుకొచ్చాడండి. అంతకుముందు గారడీలు చేసి సంపాదించాడులే. స్తోత్రం. ఏం చేసి? గారడీలు చేసి జనాల్ని మాయ చేసి మోసం చేసి పైసలు సంపాదించాడు. వాడు అనుకున్నాడు ఆ పాత విద్యలు నేర్పిన గురువులు అనుకున్నాడు వీళ్ళనే. ఆ పాత విద్యలు, ఆ లోకానుసారమైన విద్యలు నేర్పే గురువులు ఉంటారు, వాళ్ళు డబ్బులు తీసుకొని విద్యలు నేర్పుతారు. ఏమైనా అర్థమైందా నేను చెప్పింది మీకు? మెజీషియన్స్ ఉన్నారు, మ్యాజిక్స్ నేర్పాలంటే కొంచెం పైసలు ఇస్తే అది తీసుకొని వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు, ఇట్లా చేయరా అని. గారడీ విద్యలు కూడా అంతే, అవి నేర్పాలంటే వాడికి కొంచెం డబ్బు ఇస్తే వాడు అది నేర్పుతాడు. ఆ మాంత్రిక విద్యలు కూడా అంతే, దానికి గురువు ఉంటాడు, వాడు డబ్బులు ఇస్తే పుస్తకాలు ఇస్తాడు, అలాగే ప్రాక్టీస్ కూడా వాడు చేపిస్తాడు దగ్గరుండి పైసలు ఇచ్చే కొద్దీ. వీడేమనుకున్నాడు, ఈ గారడీ సీమోను పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చేటువంటి అధికారం కూడా అట్లా పైసలు ఇస్తే వచ్చింది అనుకున్నాడు. వీడి మైండ్ అట్టుంది. విశ్వాసుల మనసులు కూడా మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన వెంటనే పూర్తిగా మొత్తం అసలు యేసు ప్రభులాగా చేంజ్ అవ్వడానికి వీడి బతుకు ఒక సాక్ష్యం. ఇంకా ప్రాచీన పురుషుడు, ప్రాచీన అలవాట్లు, ప్రాచీన వ్యవహారాల తాలూకు జీలు పనిచేస్తానే ఉంటుంది. అయితే ఆత్మ సంబంధి అయిన వాడు దేవుని ఆత్మ సహాయముతో ప్రాచీన పురుషుని యొక్క లక్షణాలను ప్రతిదినం చంపుతూ ఉండాలి. ఇది ఇక్కడ జరగాల్సినటువంటి తంతు. మీరు నేను మనందరం మారు మనసు పొంది బాప్తిస్మం పొంది దేవుని వెంబడిస్తున్నాం. అయినప్పటికీ మన శరీరంలో పాప నియమం ఉంది. ప్రాచీన పురుషుని యొక్క జాడ పనిచేస్తుంది. అందుకే కొన్నిసార్లు టెంప్టేషన్ వచ్చినప్పుడు మన తత్వం మనకే అర్థమవుతుంటుంది. దేంది నేను మారు మనసు పొంది బాప్తిస్మం పొంది కూడా ఏంది కొన్నిసార్లు నేను పిచ్చిగా ప్రవర్తిస్తున్నానేంది అనే డౌట్ నీకు వచ్చింది. నీ ప్రవర్తనలో కొన్నిసార్లు లోకానుసారతలు కనబడ్డప్పుడు నీకు అర్థమైపోయింది నీలో ప్రాచీన పురుషుడు పనిచేస్తున్నాడని. ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే నవీన స్వభావమును ధరించుకుంటూ ప్రాచీన స్వభావం అనగా ప్రాచీన పురుషుని నాశనం చేస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీకు ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చూపించాను. ఒక కాఫీ పొడి రంగు నీళ్లలో మంచినీళ్ళు పోస్తా ఉంటే ఆ లోపలున్న ఆ బ్లాక్ వాటర్ అంతా కూడా బయటికి వెళ్ళిపోయి కొంతసేపటికి అంత ప్యూర్ వాటర్ నింపబడిద్ది, స్వచ్ఛమైన మంచినీరు. ఆ వీడియో ఉంది. అంటే వాళ్ళు అక్కడ ఏమన్నా మీటింగ్ పెట్టుకుంటే, నాకు ఇప్పుడు వీడియో ఏర్లే కానీ వాళ్ళు కానీ చురుగ్గా ఉంటే ఖచ్చితంగా ఆ వీడియో అది వచ్చారు లైన్లోకి. చూడండి, అది బ్లాక్ టీ టైప్ ఉంది కదా, అది ప్రాచీన పురుషుడు, నవీన పురుషుడు, లేదా ప్రాచీన స్వభావం, నవీన స్వభావం. స్టార్టింగ్ చేయనా, ఫస్ట్ స్టార్టింగ్ చేయమల్లి దాన్ని. ఫస్ట్ అది ప్రాచీన పురుషుడు అనుకోండి. మనం మారు మనసు పొందాం, బాప్తిస్మం పొందాం. పొందకముందు అది అంతే ఉంది. పొందినాక ఇప్పుడు ఏం జరుగుతుంది? స్వచ్ఛమైన వాటర్ స్టార్ట్ అయింది. ఇక మన లోపలికి జీవజలం అంటే పరిశుద్ధాత్మ, స్వచ్ఛమైన నీరు ప్రవహించడం మొదలుపెట్టింది. ఇప్పుడు దేవ స్వభావం మనలో నింపటం మొదలుపెట్టాడు. ఒక్కసారిగా నిండిందా? లేదు, క్రమక్రమంగా పాతదేమో పోతుంది, కొత్తదేమో నిండుతుంది. అలానే చూస్తూ ఉండండి. చూడంగా ఆ నీరు ప్రవహించంగా ఆ పాతదంతా పొయ్యి క్రమక్రమంగా మంచినీరు వచ్చి టోటల్ ప్యూర్ వాటర్ అయిపోయింది. చూడండి, గట్టి కొట్టి ఏం సచ్చు దెబ్బలు కొడుతున్నా, కొట్టదలుచుకుంటే గట్టి కొట్టాలా, గుండె జబ్బులు రావు, హార్ట్ స్ట్రోకులు, హార్ట్ అటాకులు రావు. దేవునికి మహిమ. మరీ సున్నితంగా కూర్చుంటారు కొంతమంది అయితే, కొట్టేది కూడా మరి అంత సున్నితంగా ఉండకండి, అసలు ఎందుకు పనికి రాకుండా అయిపోతారు. కొడితే గట్టి కొట్టాలి. స్తోత్రం. ఇప్పుడు అర్థమైందా మీకు? ఒక్కసారిగా చేంజ్ వచ్చిందా?
నింపబడే కొద్దీ ప్రాచీన తత్వం తొలగిపోతూ పోతూ 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 క్రొత్తది నింపబడుతూ పడుతూ ఒకనాటికి యేసు పోలికలోకి వచ్చేస్తాం. ఇది వేరు, అది తీసే, తర్వాత చూద్దాం. మళ్ళీ అది పెట్టే మళ్ళీ టైం తీసుకుంటుంది. అర్థమైందా? ఇందాక చూపించింది పర్ఫెక్ట్. కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే మనలో ప్రాచీన పురుషుని తాలూకు తత్వము లేదా స్వభావం పనిచేస్తుంటుందని మర్చిపోవద్దు. మరి పనిచేస్తుంటే చేయనీయాలా లేకపోతే దాన్ని చంపాలా? దేంతో చంపాలి? రోమాపత్రిక 8లో ఉంది, ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల మీరు జీవించెదరు. చూడు, రోమాపత్రిక 8వ అధ్యాయము 13వ వచనం. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల శరీరానుసారుల ఎందురు గాని ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవించెదరు. అది విషయం. ఏం చేయాలి? ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల. ఆత్మచేత శారీరక క్రియలను చంపాలంటే ముందు ఆత్మచేత నింపబడాలి. పరిశుద్ధాత్మ జీవ జలముతో పోల్చబడిందని మీకు తెలుసా? యోహాను సువార్త 7వ అధ్యాయములో పరిశుద్ధాత్మ జీవ జలముతో పోల్చబడింది. సాక్షాత్తు యేసు ప్రభువే పోల్చాడు. నా యందు విశ్వాసముంచు వాడెవడో వాని కడుపులో నుండి జీవజలములు ప్రవహించును. నా యందు విశ్వాసముంచు వాడెవడో వాని కడుపులో నుండి జీవజలములు ప్రవహించును అన్నాడు. చూడు, యోహాను సువార్త 7వ అధ్యాయము. కనపడలేదా? 37వ వచనం చదువు. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాడు. తన యందు విశ్వాసముంచు వారు పొందబో ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. అది సంగతి. తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మ దేంతో పోల్చబడ్డాడు? జీవజలంతో పోల్చబడ్డాడు. అప్పుడు పరిశుద్ధాత్మ జీవజలంతో పోల్చబడ్డాడు. ప్రాచీన పురుషుడు మురికి జలంతో పోల్చబడ్డాడు అనుకుందాం. ఇప్పుడు ఈ మురికి జలం పోయి మంచి జలం ప్రవహించి కాసేపటికి ఏం కనపడింది మీకు? బ్లాక్ కనపడిందా లేకపోతే ప్యూర్ వైట్ కనపడిందా? అంతే, నీల రంగు. అలాగునా ఇప్పుడు మన ఆత్మచేత శారీరక క్రియలను చంపితే మనం జీవిస్తామా అంటే, చంపాలంటే ఏం కావాలి? ఆత్మను పొందుకోవాలి. ఏం పొందుకోవాలి చెప్పండి? అది అలాగా ఎప్పుడు మనలో పరిశుద్ధాత్మ జీవజలం స్రవిస్తూ ఉండాలి. ఆ ఆత్మ మనలో ప్రవహించే కొద్ది ఆ మలినమంతా పోతుంది. చూడు, ఏమైపోతుంది? తొలగించబడుతుంది, నెట్టివేయబడుతుంది, గెంటివేయబడుతుంది. ఇప్పుడు పూర్తిగా ఆత్మ వశమైపోయింది ఆ పాత్ర. అలాగున మనం కూడా అవ్వాలి. అది ఏర్పాటు. కొంతమందికి అర్థం కాక జుట్టు పీక్కుంటుంటారు. అసలు నేను మారానా మారలేదా? మారితే మరి ఈ లక్షణాలు ఏంది నా దగ్గర? ఈ దరిద్రం కనపడుతుంది. అసలు నేను రక్షించబడ్డానా పడలేదా? ఏమోనబ్బా, మనమే కరెక్ట్గా లేనట్టున్నామే అంటే నేను చెబుతున్నది నీ బతుకైనా నా బతుకైనా ఆ ప్రాచీన తత్వం అనేది శరీరంలో పనిచేస్తూ ఉంటుంది. అయితే ఆత్మచేత నింపబడిన వారమై అనుదినము వాటిని చంపాలి, వాటిని సిలువ వేయాలి. అది ప్రభువు చెప్పింది. ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల ప్రతి దినము తన సిలువనెత్తుకొని తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించవలెను. ప్రతిదినము మన శరీర క్రియలను సిలువ వేస్తూ ఉండాలి. మనంతటా మనకు ఆ శక్తి లేదు. అందుకే దేవుడు ఏం చేశాడు? పరిశుద్ధాత్మ అనే జీవజలమును మన లోపలికి ప్రవేశపెట్టడానికి ఇష్టపడ్డాడు. దేవునికి మహిమ. ఆ ఆత్మను పొందుకోవాలి. ప్రతిదినము ఆ ఆత్మను పొందుకోవాలి. ఆ జీవజలముతో నింపబడాలి. ప్రాచీన క్రియలను చంపేయాలి. కానీ ఇక్కడ వీడి పరిస్థితి ఏంటంటే, వీడు కూడా వాళ్ళతో పాటు పోయి పరిశుద్ధాత్మను పొందటం కాకుండా వీడి ప్రాచీన పురుషుడు, వీడి తత్వం చూడు ఏం పని చేస్తుందో. డబ్బులు ఇస్తే మనకు కూడా అంటే అదేంటంటారు? జీవపు డంబం. వాళ్ళు చేతులు ఉంచినప్పుడు వీళ్ళు పరిశుద్ధాత్మను పొందారు. తద్వారా వాళ్ళు మనుషుల చేత ఘనపరచబడుతున్నారు. ఎవరి చేత? మనుషుల చేత. ఎవరు? పేతురు, యోహాన్లు. నాకు కూడా ఆ ఘనత కావాలంటే నేను చేయబెట్టినప్పుడు కూడా జనం పరిశుద్ధాత్మతో నింపబడాలి. మరి ఆ పవర్, ఆ అధికారం నాకు కావాలంటే వీళ్ళిద్దరు పెద్ద గురువులు అయినట్టున్నారు, వీళ్ళకి ఏదన్నా కాస్త వెండిస్తే ఏం చేస్తారేమో అనుకుని వాళ్ళ దగ్గరికి పోయాడు. చేతురుగా ఎట్ట పోయాడు? చేతురుగా పోయాడు వాళ్ళ దగ్గరికి.
పోయి మీరు చేతులుంచినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందినట్టు నేను కూడా చేతులుంచినప్పుడు ప్రజలు పరిశుద్ధాత్మను పొందినట్టు ఈ అధికారము ఈ వెండిని తీసుకొని నాకు ఇవ్వండి అన్నాడు వీడు. అప్పుడు పేతురు అన్నాడు, ఇక పేతురు సున్నితంగా మాట్లాడలా, అసలుకే టెంపర్ ఆయన. ఈడు పోయి ఆయన గల్లించుకున్నాడు. వీడికి ఎందుకు ఆయనతో ఈ ఫిలిప్పు దగ్గర పోయి విషయం చెప్పాలా? అప్పుడు ఫిల్టర్ అయిపోయేది వాడు ఆలోచన. స్తోత్రం. ఫిలిప్పు దగ్గరికి పోతే ఫిల్టర్ చేసేవాడు. ఒరే దరిద్రుడా, వాళ్ళ దగ్గరికి పోయి నాకు అధికారం ఇయ్యని అధికారం కోరుతున్నావు. నేనే కోరలేదు, అది వాళ్ళ అధికారం. దేవుడు వాళ్ళకి నియమించింది, అది నేనే ఆశించింది. నువ్వెట్లా ఆశిస్తావు? దరిద్రుడా, నీ దరిద్రపు ఆలోచనల వల్ల నష్టపోతావు. లైన్లో నిలబడి నీ మీద కూడా చేతులు ఉంచుతారు. ముందు నువ్వు పొందవై పరిశుద్ధాత్మనే. ముందు నువ్వు పొందురా, నీకుంది అవసరత. నువ్వు పొందురా ముందు. నువ్వు చేతులు పెడితే జనం పొందడం సంగతి తర్వాత. దరిద్రుడా, ముందు నువ్వు పొందు అని చెప్పేవాడు. ఫిలిప్ దగ్గర పోతే ఫిల్టర్ అయిపోయేది మ్యాటరు. ఇటు పోలా, ఈ డీలింగ్ అంతా మెయిన్ వాళ్ళతో. ఎందుకంటే పెద్ద ఈ తోపు కదా. స్తోత్రం. ఈ డీలింగ్ కొంతమంది ఫీలింగ్ అట్లా ఉంటుంది అన్నమాట. అంత డీలింగ్ అంతా మెయిన్ వాళ్ళతోనే. మా డీలింగ్ అట్లా ఉండకూడదు. మధ్యలో దేవుడు నియమించిన పాత్ర ఉన్నారు. ఈ డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి పోయి ఈ దరిద్ర బుద్ధి బయట పెట్టాడు. కడుపులో మండిపోయింది పేతురికి. నాకు తెలిసి ఫిలిప్కి వెళ్ళి చూసుంటారు ఎవడు ఈడని. ఈడు కూడా బాప్తీసం పొందిన వాళ్ళు ఒకడు. ఇంత దరిద్రుడు పొందాడు బాప్తీసం. అసలు ఈ దరిద్రుడికి బాప్తీసం ఎటు పొందాడు ఈడు అసలు అని పిలిచి చెప్పారు. నీ వెండి నీతో కూడా నశించుగాక. అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు నశించిపోయే వాళ్ళ గుంపులో ఉన్నావురా. నువ్వు బాప్తీసం అయితే పొందావు కానీ సరైన మారు మనసు లేదురా నీకు. నువ్వు బాప్తీసం అయితే పొందావు కానీ సరైన మారు మనసు నీకు లేదు. దేవుడు అర్థం కాల, పరిశుద్ధాత్మ అర్థం కాల, భక్తులు అర్థం కాల. దరిద్రుడా, నీ వెండి నీతో కూడా నశించుగాక అంటే నశించిపోయే గుంపులో ఉన్నావు నువ్వు. స్తోత్రం. హల్లెలూయా. చదువు ఏం తిట్టాడో చూడిక. అందుకు పేతురు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరము సంపాదించుకుందునని తలంచుకుందినందున నీ వెండి నీతో కూడా నశించుగాక. డబ్బులు ఇస్తే విద్యలు నేర్పేది కాదురా ఇది విశ్వాసమును బట్టి దేవుడిచ్చేది. విధేయులైన వారికి దేవుడిచ్చేది. ఎవరికి? విశ్వాసమును బట్టి దేవుడిచ్చేది, విధేయతను బట్టి దేవుడిచ్చేది. ఈ రెండు మాటలు అపోస్తల కార్యాల్లోనే ఉన్నాయి. ఎవరికి పరిశుద్ధాత్మ? నంబర్ 1 చూడు, అపోస్తల కార్యం 2:38. బైబిల్ ఉంటే చదువు. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. విశ్వాసమునకు గురుతైన బాప్తిస్మం పొందండి. మీ విశ్వాసాన్ని ప్రూవ్ చేసుకోండి, అప్పుడు పరిశుద్ధాత్మను మీరు పొందుతారు. ఒకటి. కాబట్టి విశ్వసించి విశ్వాసానికి గుర్తైన బాప్తిస్మం పొందినప్పుడు ఒకడు పరిశుద్ధాత్మని పొందుతాడు. అయితే ముందు మారు మనసు ఖచ్చితంగా ఉండాలి. మారు మనసు పొంది బాప్తిస్మం పొందినవాడు తన విశ్వాసాన్ని ప్రూవ్ చేసుకుంటున్నాడు, రుజువు చేసుకుంటున్నాడు. ఫలితంగా వాడు పరిశుద్ధాత్మను పొందుతాడు. ఈ వాగ్దానం దూరస్తులకు సమీపస్తులకు అందరికీ చెందిందని చెప్పాడు. సో పరిశుద్ధాత్మ ఎవరికి అంటే నంబర్ 1 మారు మనసు పొంది బాప్తిస్మం పొంది తన విశ్వాసాన్ని రుజువు చేసుకున్న వాడికి. ఒకటి. రెండవది, అపోస్తల కార్యం 4:32 చూడు. ఎవరికో అక్కడ చెప్పాడు. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారు. 5:32 నాయన, మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు దీనికి సాక్షులమై ఉన్నాం. పరిశుద్ధాత్మ ఎవరికి? విధేయులైన వారికి. పరిశుద్ధాత్మ ఎవరికి? విశ్వాసము గల వారికి. ఈ రెండు లేవు ఈ దరిద్రుడి దగ్గర. అందుకే దరిద్రుడు అంటున్నాను నేను, ఏమనుకోవద్దు. ఈ టైప్ మైండ్ ఎవడుకున్నా వాడికి తగలాలని అంటున్నాను. స్తోత్రం కలుగును గాక ప్రభువుకి. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఈ టైప్ సైకాలజీ ఎవరుకుంటే వాళ్ళ ముఖం పగలాలని చెబుతున్నాను నేను. అర్థమైందా? వీడికి రెండు లేవు. బాప్తిజం ఎందుకు పొందాడు మరి వీడు? అందరూ పొందుతున్నారు, నేను కూడా పొందితే మంచిదని పొంది ఉంటాను నాకు తెలిసి, మ్యాటర్ తెలుసుకోకుండా. సీమోను కూడా వారితో పాటు బాప్తిజం పొందాను. వీడు మారు మనసు లేకుండా పొందాడు బాప్తిజం. అంటే బాప్తిజం విలువలు తెలియకుండా పొందేవాళ్ళు కూడా ఉన్నారు. అందుకే ఆ నీళ్ళలో దిగి కూడా అడుగుతానే ఉంటాను నేను స్పష్టంగా, వీళ్ళు తెలిసి పొందుతున్నారా తెలియక పొందుతున్నారా అని. నాకు చెప్పే మాటల్లో అస్పష్టత ఉందంటే ఒడ్డుకు పంపిస్తా, పో తర్వాత పొందువు కానీ ముందు మ్యాటర్ తెలుసుకొని రా అని. వచ్చారులని ముంచి పంపించను.
వచ్చారులేని ముంచి పంపితే స్నానం చేసినట్టు అయింది, కానీ బాప్తీసం కాదు అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది చెత్త చెత్తే, ముంచక ముందు పొడి చెత్త, ముంచినాక తడి చెత్త, అంతే. స్తోత్రం. అదే మారు మనసు పొంది స్పష్టంగా విషయం తెలుసుకొని బాప్తిస్మం పొందితే అప్పుడు వాళ్ళలోనికి ఇక పరిశుద్ధాత్మ ప్రవేశము, పరిశుద్ధాత్మ అభిషేకం మొదలైన కార్యాలన్నీ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ అది చెప్తున్నాడు అన్నమాట. ద్రవ్యమిచ్చి నీవు దేవుని వరమును సంపాదించుకొన చూచినందున నీ వెండి నీతో కూడా నశించుగాక. చదువు. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు. నీ మైండ్ కరెక్ట్గా లేదురా, నీ మైండ్ కరెక్ట్గా లేదురా, దేవుడు కేసు రాస్తాడురా నీ మీద. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు. చదువు. ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు, కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనస్సు నుండి ప్రభువును వేడుకొనుము. అది ఇప్పుడు చెప్తున్నాడు. నువ్వు చెడుతనంలో ఉన్నావురా, దాన్ని మానుకో, మారు మనసు పొందో. అంటే బాప్తీసం కూడా పొందాడు సార్. బాప్తీసం పొందితే అయిపోయినట్టేనా అయింది? మారు మనసు మెయిన్ సార్. మారు మనసు పొంది బాప్తీసం పొందాలి. ఇటు మారు మనసు లేకుండా పొందాడు. దేవునికి స్తోత్రం. అందుకే వీళ్ళలో ప్రాచీన పురుషుడు సమృద్ధిగా పనిచేస్తున్నాడు. వీడు ఇంకా పరిశుద్ధాత్మను పొందలా, ఈ ముఖమే పొందలా, వీడు చేతులు పెడితే జనం పొందాలంట. అంటే పరిశుద్ధాత్మ అవసరత ముందు నాకుందన్న సంగతి వాడికి గ్రహింపు లేదు, కానీ వాడు చేతులు పెడితే ఆత్మను పొందాలన్నట్టుగా వీడు అధికారాన్ని కోరాడు తప్ప ఆత్మ తనకు అవసరమన్న సంగతి వాడు అడగల. ఇంకా వాడు నిజంగా పెద్దల దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను కూడా పరిశుద్ధాత్మను పొందినట్లు నన్ను దీవించండి, నా మీద చేతులు ఉంచండి అంటే ఎంత బాగుండు. అంటే ఇది ఎలాంటిదంటే వీడికే కళ్ళు తెరవబడలేదు, నేను జనాన్ని వెలిగించాలా, నాకు ఆ శక్తి ఇవ్వండి అంటున్నాడు అనమాట. అరే నువ్వు గుడ్డోడిరా, ముందు జనాల దగ్గరికి పోవాలి, నీ కళ్ళు కనపడాలిగా. ఇది పరిస్థితి. చదువు. ఇంకా ఏమన్నాడు? నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములలోనూ ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాడండి. అప్పుడన్నా సిగ్గు వచ్చిందా వీడికి? మీరు చెప్పినవేవి నా మీదకి రాకుండా మీరే అడగండి అని పోయాడు వీడు. నిజంగా కొంతమంది దగ్గర ఇలాంటి పెడతలు ఉంటుంది. ఇంత డేంజర్ ఉంది నీకంటే అయ్యి రాకుండా మీరే ప్రార్థన చేయండి పాస్టర్ గారు అనుకుంటా పోతుంటారు. ఎంత క్లియర్గా చెప్పాడో. వీడు అప్పుడన్నా పశ్చాత్తాపడి అపోస్తలుల బోధ విని, అయ్యో నన్ను క్షమించండి అయ్యా, తేడా పడ్డానని, మారు మనసు పొందుతున్నానయ్యా అని ఇంకొంచెం వివరంగా అడిగి తెలుసుకొని రూపాంతరం చెందితే అది బాగుండు, కానీ అలా జరగల. ఇక్కడ పాయింట్ ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తి మనలో ఎంత నింపబడితే అంతగా శారీరక క్రియలను చంపటానికి మనకు బలము చేకూరుతుంది. అర్థమైందా? మీరు ఈ కుస్తీ పోటీలను ఏదో ఉంటుంది కదండి, డబ్ల్యూడబ్ల్యూ రెజ్లింగు అట్లాంటివి ఉంటాయిగా, ఏదో కొట్టుకుంటూ ఉంటారు. బరిగొడ్లు బాదుకుంటాడు, కుర్చీలు తీసుకొని ఎట్టు పడితే అటు కొట్టుకుంటూ ఉంటారు. ఐడియా ఉందా మీకు? అది రెజ్లింగ్, కొట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు వాడు అల్పాహారం తీసుకుంటే వాడు తట్టుకుంటాడు, ఆ తన్నులకే సచ్చి ఊరుకుంటాడు. ఒక పక్క పట్టుకొని బాత్తా ఉంటే ఒక పక్క లేచి వస్తూ ఉంటాడు. వాడు ఏ టైపులో తింటే అట్ట తయారయ్యాడు. 150 కేజీలు 170 కేజీలు దాకా ఉంటారు ఒక్కొక్కడు. సుమో పైలం వాళ్ళు ఉంటారు తెలుసా? సుమోనా ఇది వాళ్ళ పేరు. చైనాలోనే ఎక్కడ ఉంటారు. వాడు ఒక్కొక్కడు ఇంతలో కప్పలాగా ఉంటాడు. ఇంతలో ఐడియా ఉందా మీకు? వాళ్ళు ఏం లేదు, వాడు పడ్డాడంటే మనం ఇక అయిపోయినట్టే, ఎక్కడెక్కడ ఇరిగిపోతాయి. ఇంత లావు ఉంటారండి వాళ్ళు. వాళ్ళని చూస్తే అధిక బరువు అన్న సమస్య అనిపించదు మనకు అసలు. మనమేమో గట్టిగా 100 కిలోలకు వచ్చామంటేనే డాక్టర్లు మొత్తుకొని చెబుతారు, చాలా వెయిట్ తగ్గాలని. మరి వాడు 250 కేజీలు 350 కేజీలు 500 కేజీలు అర టన్ను. మరి వాళ్ళకి ఎందుకు గుండె జబ్బులు రావట్లేదో, వాళ్ళకి ఎందుకు హార్ట్ అటాకులు రావట్లేదో నాకు అర్థం కావట్లేదు. ఇక వాడికి అచ్చంగా అదే పని, దొరికినట్టు తింటమే. తినిక మన వాన పడ్డప్పుడు బయటకు వస్తాయి కప్పలు, భూగర్భంలో ఉండి ఊరి ఇంత లావై భయంకరంగా బయటకు వస్తాయి బాగా వర్షం పడ్డప్పుడు. ఐడియా ఉందా మీకు? చూసారా? వాటిని ఏదో అంటారు ఏ కప్పలో.
సేమ్ అట్టుంటాడు వీడు. ఫోటోలు కూడా వేయచ్చు, వాళ్ళ ఫోటోలు కూడా వేయచ్చు వాళ్ళు లైన్లో ఉంటే. కాకపోతే వీళ్ళు ఏం మామూలు రా, వీళ్ళు గారు చైనాలో ఉంటారు సరుకు. చైనాలోనో ఎక్కడ ఉంటారు. మళ్ళీ కండలేం కనపడ వాళ్ళకే, ఉన్న కాడికి సరిగ్గా ఊరి ఉంటారన్నమాట. దేవునికి స్తోత్రం. వాడు రోజుకి ఎన్ని పౌండ్ల ఆహారం తింటుంటాడు ఒక ఎత్తుకొచ్చి. ఇక దొరికింది అన్నట్టు తింటాను. ఇప్పుడు నేను ఆ సంగతి ఎందుకు చెప్పాను, మీరు కూడా ఆ విధంగా తిని కాదు, అందుకు కాదు చెప్పింది. మీరు భౌతికంగా అద్దుగా వాళ్ళు వీళ్ళ అవతారాలు బాగలే, వదిలేది. వాళ్ళు చూడెట్టున్నారో, వాళ్ళు 300 కేజీలు 400 కేజీలు, 1/2 టన్ను, అంత భయంకరంగా ఉంటారు వాళ్ళు. అడ్డుగా చాలరా, ఇంక వేరే ఫోటో వద్దురా, సరిపోయాడు వాడు, సరిపోయాడు. చూసారా ఆడి ఫోటో, చూసారా ఆడి ఫోటో బాగానే ఉందిరా, పర్లేదు, ప్రాబ్లం లేదు. ఎవడో ఉన్నాడు వాడిని కవర్ చేశాడు. వాడికి లేదేందండి హార్ట్ అటాక్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి కొంచెం లావ్ అవగానే హార్ట్ అటాక్ అంటే ముందు అసలు సహజంగా వచ్చే హార్ట్ అటాక్ సంగతి అవగానే వీళ్ళు జనాల దెబ్బగా వచ్చేస్తుంది. ఆ సైజులో తయారైనడు వాడు ఎంత వెయిట్ ఉంటాడు మీరు ఊహించండి. 1/2 టన్ను తక్కువ ఉంటాడా? కాట కూడా గడగడలాడిపోద్దాడు ఎక్కితే. దేవునికి స్తోత్రం, అంతున్నాడు చూడు. అయితే స్పిరిచువల్గా, ఆత్మ సంబంధముగా మనము అంత బలిష్ఠులం కావాలి. అది ఇక్కడ పాయింట్. ఆత్మ సంబంధంగా అంత బలిష్ఠులం కావాలి. మనమేమో ఆత్మ సంబంధమైన విషయాల్లో బలిష్ఠులం కాకుండా భౌతిక విషయాల్లో బలిష్ఠులమై ఉండినట్లు తెంపు లేకుండా రోజుకి 5 సార్లు తింటాం. 3 సార్లు ఫుడ్ తింటాం. మధ్యలో 11ంటికి ఒక రౌండ్ను, సాయంత్రం 5ంటికి ఒక రౌండ్ అదనపు ఫుడ్. మధ్యలో కాయలు గరుపులు అన్నీ కలిపి రోజు బాడీ ఏమాత్రం తగ్గకుండా బ్యాలెన్స్గా చూసుకుంటూ ఉంటాం. ఇంకా పెరగటమే కానీ తగ్గటాలు ఉండవు. కానీ పౌలు దేహాన్ని చూస్తే ఆశ్చర్యపోతారు. మా బాహ్య పురుషుడు దినదినము కృషించుచున్నను, మా అంతరంగ పురుషుడు దినదినము బలము నొందుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇందాక మా అన్న చెబుతున్నాడు, ఒక దురాత్మ పట్టిన వ్యక్తి దగ్గరికి ఒక బలిష్ఠుడైన సేవకుడు వచ్చాడంట. బలిష్ఠుడైన సేవకుడు ఏసునామలు అంట. నేను పోన్రా అంటుందంట. అది కొంచెంసేపటికి ఒక బలహీనుడైన సేవకుడు, బాగా బక్కజిక్కిపోయిన సేవకుడు వచ్చాడంట. అంటే బక్కోళ్ళంటే భయం అని కాదు దయ్యానికి, లావోళ్ళంటే భయం లేదని కాదు. బాగా లావు ఎప్పుడవుతాడు? ఉపవాసాలు ఎగ్గొట్టినప్పుడు అవుతాడు. స్తోత్రం. ఉపవాసాలని ఉపమావాసాలు చేసినప్పుడు అవుతాడు అన్నమాట. అర్థమైందా? అవతలవాడు బలహీనుడిగా ఉన్నాడు ఆకారానికి, కానీ ఉపవాస ప్రార్థనల చేత శక్తి పొందుకొని ఉన్నాడు. అతడు ఎంటర్ అయ్యాడు. అతను గద్దించక మునిపే ఆ దయ్యం వాడిని పడేసి వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు చెప్పండి, శరీరరీత్యా బలమైన వాడు దయ్యాన్ని గద్దించలేకపోయాడు. ఎందుకు? ఉపవాస ప్రార్థన అనుభవం కోల్పోయాడు. శరీరరీత్యా ఉపవాసం ఉండి దేహాన్ని కంట్రోల్ చేసుకొని దేవుని ఆత్మశక్తితో నింపబడి పౌలు అన్నాడు, బాహ్య దేహం కృషించుచున్నది, ఆత్మీయంగా మేము బలంగా ఉన్నాం. ఎంత అంటే దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలి కలిగినంత బలమైన ఆయుధములు కలిగి ఉన్నాం, అంత బలవంతులుగా కూడా మేము ఉన్నామన్నాడు ఆయన. కానీ వెలిచూపులకు చూస్తే పౌలు చాలా బలహీనుడుగా కనపడతాడు. కానీ పుతోను అనే దయ్యం, వాళ్ళందరూ దేవతగా ఆరాధించుకుంటూ ఉన్నారు దాన్ని. పుతోను అనే మాటకి నిఘంటువులో చదివా నాగమ్మవారు అని రాస్తుంది అక్కడ. ఆ ఆత్మ చేత ఒక అమ్మాయి శోధించబడుతుంటే ఒకే ఒక గద్దింపు. మళ్ళీ చేతుల నుంచి ప్రార్థన చేసింది లేదు, పట్టుకొని బాధింది లేదు, కోడాలు తీసుకొని కొట్టింది లేదు. పోతా దాని వైపు తిరిగి యేసు నామములో నీకు ఆజ్ఞాపిస్తున్నాను, ఆ బిడ్డని విడిచిపో అన్నాడు. అంతే, ఇంకా అక్కడ పడేసి వెళ్ళిపోయింది.
బాహ్యరీత్యా బలహీనుడుగా కనపడుతున్న పౌలు ఆజ్ఞాపిస్తే దయ్యాలు పారిపోయినాయి. ఇందాక సంభాషణలో ఈ మాటలు డిస్కషన్ చేసుకుందాం. ఒక మాట చెప్తా, మంచి మాట, ఆణిముత్యం లాంటి మాట. యేసు ప్రభు తండ్రితో గంటల గంటలు గంటల 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 గంటలు గడిపాడు, పూటలు పూటలు గడిపాడు. ఆయన లైన్లోకి వస్తే దయ్యాలు క్షణాల్లో పారిపోయినాయి, రోగాలు క్షణాల్లో పారిపోయినాయి, సమస్యలు క్షణాల్లో పారిపోయినాయి. దేవునితో ఎక్కువ సమయం ఉన్నందున ఆ శక్తితో నింపబడి ఈ లైన్లోకి వస్తే దయ్యాలు, రోగాలు, సమస్యలు క్షణాలలో పారిపోయినాయి. ఎక్కడ గంటలు ఎక్కువ గడిపితే. ఇప్పుడు దేవుని దగ్గర క్షణాలు నిమిషాలు గడిపి శక్తిహీనులై బయటికి వచ్చి వాటిని వెళ్ళగొట్టడానికి చూస్తే గంటలు, రోజులు, సంవత్సరాలు, నెలలో పడుతుంది, వారాలు తిరగాల్సి వస్తుంది కొంతమంది. స్తోత్రం. చూడు ఎంత ఫరక్ ఉందో, ఎంత తేడా ఉందో చూడు. భలే మాట కది, రాసుకోవాల్సిన మాట తెలివైన వాళ్ళు. దేవునితో గంటల 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 గడిపిన వాడు సామాన్య మనుషుల మధ్యలోనికి వచ్చి తను ఆజ్ఞాపించినప్పుడు దయ్యాలు క్షణాలలో పారిపోయినాయి, సమస్యలు క్షణాలలో వదిలినాయి, రోగాలు క్షణాలలో వదిలిపోయినాయి. దేవునికి తక్కువ సమయం ఇచ్చి శక్తితో నింపబడని వాడు వచ్చి మొత్తుకున్నా పని కావటల్లా. ఎందుకైతే శక్తి ఏది? శరీరాన్ని జయించడానికి తనకే శక్తి లేదు. తనకి గెలవటమే కష్టమైతే ఇంకా లోకస్తుల్ని బాగు చేసేది ఎక్కడ? ఇతరులను మండించేది ఎక్కడ? ఇతరులను స్వస్థపరిచేది ఎక్కడ? ఇతరులకు విడుదల ఇచ్చేది ఎక్కడ? ముందు ఏం నిలవడమే కష్టమైందే. కారణం దేవునికి ఎక్కువ టైం ఇవ్వకపోవటం, దేవుని దగ్గర నిలుపు నిదానం కలిగి కూర్చోకపోవటం. దేవుని దగ్గర రోజులు రోజులు గడిపిన మోషే ముఖ చర్మం ప్రకాశించింది. అరే దానికి అసలు విలువే ఇవ్వకుండా అంత పైపైన తిరుగుతా కార్యాలు జరగాలంటే ఎట్లా జరుగుతాయి బాబు? అది విశ్వాసులకైనా సేవకులకైనా జరగదు. ఒక పెద్ద బిల్డింగ్ ఉంది, పెద్ద బిల్డింగ్, ఇంత పెద్ద బిల్డింగ్ అనుకోండి. అందులో పెద్ద పెద్ద లైట్లు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, వందలాది ఫ్యాన్లు ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్ని క్వాలిటీ కంపెనీ ఐటమ్. కానీ ఒక్కటి పని చేయట్లా. అదేంది? అన్ని బ్రాండెడ్ ఏంది, ఒకటి పని చేయట్లే. ఎందుకు తెలుసా? వీటన్నిటినీ తిప్పగలిగే శక్తినిచ్చేటువంటి విద్యుత్కి కనెక్షన్ ఇవ్వాల. స్తోత్రం. ఇంకెట్లా? ఎంత బ్రాండెడ్ ఆ వస్తువైనా, ఎంత కంపెనీ ఐటమ్ అయినా, ఎంత పెద్దదైనా చిన్నదైనా, పవర్ సప్లై లేనప్పుడు అయినా అంతే ఆగిపోతాయి. ఒక పవర్ మెయిన్ లైన్తో ఒక లింక్ ఇచ్చామంటే మొత్తం సర్రమని తిరుగుతాయి. స్తోత్రం. ఇప్పుడు సేవకులు కానీ విశ్వాసులు కానీ ఎవరైనా సరే చాలా వరకు మెయిన్ లైన్తో కనెక్షన్ కట్ చేసుకొని ఉన్నారు. కనెక్షన్ ఏర్పాటు చేసుకోవాలా. దేవుని దగ్గర నుండి శక్తి పొందుకోవాలి. ఆ శక్తి మనం నిలబడటానికి, ఇతరులను నిలబెట్టడానికి ఉపయోగపడుతుంది. ఆ విలువని గుర్తుపట్టాలి. వినేటప్పుడు బాగానే ఉంటుంది, అరే కరెక్టే కదా అనిపిస్తుంది, తీర్మానాలు కూడా జరుగుతున్నాయి. కానీ 2-3 రోజులను ఇది మర్చిపోయేటట్టు చేస్తున్నాడు సైతాను. అలా కాకుండా దీన్ని గ్రహింపులో పెట్టుకొని సాధన చేస్తే ఎట్లుంటుంది ఊహించండి ఒక్కసారి. పరిశుద్ధాత్మను నింపుకునేటట్లు ఈ పైల్వాన్లు దొరికినట్టు తిని 50 కేజీలోడు 500 కేజీలు అయినట్టు దేవుని వాక్యాన్ని తినాలి, ప్రార్థన అనుభవంలో కొనసాగాలి, దేవునికి సంబంధించిన విషయాలతో నింపుకుంటా ఉండాలి. పరిశుద్ధాత్మ అందించే విషయాలన్నింటినీ నింపుకుంటా ఉండాలి. అది జరగాల్సింది. తిండి పిచ్చి, నిద్ర పిచ్చి, లోక భోగాల పిచ్చి, లోక ఆశల పిచ్చి, లోక వ్యామోహాల పిచ్చిలో ఉన్నోడు వాడు బాగుపడటమే కష్టం. ఇక లోకుల్ని ఏం బాగు చేస్తాడు? తను బాగుండి లోకుల్ని బాగు చేయాలంటే ముందు తను సరిచేయబడాలి. ఆ వ్యామోహాల్లోంచి ముందు బయటికి రావాలి. మితముగా నామమాత్రంగా లోకంలో ఉన్నామంటే ఉన్నామట్టు ఉండాలి.
ఎక్కువ శాతం దేవుని ఆత్మ సంబంధమైన విషయాలు లోపలికి నింపుకుంటూ ఉండాలి. పౌలు అన్న మాట అనాలి, మా బాహ్య పురుషుడు అంటే మా బయటికి కనబడుతున్న దేహం దినదినము కృషించుచున్నను, మా అంతరంగ పురుషుడు దినదిన ప్రవర్ధమానముగా వర్ధిల్లుచున్నాడన్న మాట మనం మాట్లాడాలి. ఆ మెట్టుకు రావాలి. ఏమండి, ఇప్పుడు ఇంత పెద్ద దానికి ఫ్యాన్కి ఒక వైర్ బై మెయిన్ లైన్ టచ్లో ఉంటుందా? ఫ్యాన్కి లైట్కి ఈ వైర్ బై మెయిన్ లైన్లో టచ్లో ఉంటుందా? ఇదంతా కలిసి ఒక దానిలో ఉంటుంది. దాని నుంచి ఒకటే వైర్ వెళ్ళిద్ది మెయిన్ దానికి, అది టచ్ అయ్యిద్ది అక్కడ. ఆ మెయిన్ వైర్లు అంటాడు ఒక్కడు లెగిస్తే చాలు, ఒక్కతే లెగిస్తే చాలండి. ఆ కుటుంబానికి, ఆ సమాజానికి, ఆ ప్రజలకి, ఆ సంఘానికి అలాంటి వ్యక్తులు మెయిన్ లైన్తో సరిగ్గా ఆ పవర్ సరఫరా చేయగలిగేటువంటి ఒక్కతే లెగిస్తే చాలండి. బలమైన ఉద్యమాన్ని చూస్తాయి ఆ ప్రదేశాలు, ఆ సమాజాలు, ఆ ప్రాంతాలు. ఏదో కాస్తో కూస్తో చేసి ఆగిపోవటం కాదండి. రాజీ పడకూడదండి, పడకూడదు. నేను చెప్పే పాయింట్ వాస్తవమా కాదా? ఆ విధంగా ప్రయత్నించి చూడండి. ఆయన దేవునితో గంటలు గడిపాడు. వచ్చి కార్యాలని క్షణాల్లో చేసుకుంటూ వెళ్ళిపోయాడు. దేవుడితో గంటలు గడపగలిగినప్పుడు మనకు మొండి కార్యాలు కూడా క్షణాలలో డీల్ అయిపోతాయి. అందుకే వాడు ఎక్కువ గడపనీడాడా. ఎక్కడికక్కడికే సంతృప్తి, ఎక్కడికక్కడికే సంతోషం. కాసేపు ప్రార్థిస్తే చాలు, అబ్బో ఇప్పటికే చాలా చేశాను ఇక చాలని కొంచెంలోనే తృప్తి పడిపోతూ ఉంటాం, లేచి వెళ్ళిపోతూ ఉంటాం. ఎంతమందికి అర్థమైందండి నేను చెప్పే సంగతి? శక్తి కావాలండి, శక్తితో నింపబడాలండి. ఆ శక్తిని నింపుకునే దారులన్నీ ఎప్పుడు తెరిచి ఉండాలండి మనం. దానికోసం ఆరోగ్యం బాగుండి ఈ గ్యాస్ ట్రబుల్ లాంటివి లేకపోతే కాస్త అప్పుడప్పుడు ఫాస్టింగ్స్ ప్రతిష్ఠించుకొని చెయ్యాలండి. ఏందండి, ఒక పూట కాస్త ఫుడ్ ఆపి కాస్త దేవుని పాదాలు, నేను అది కూడా చెబుతున్నా, కాస్త మజ్జిగన్నా తీసుకెళ్ళిపోయా పోని, మరి దారుణంగా కాస్త మజ్జిగ దగ్గర పెట్టుకో, లేకపోతే మంచినీళ్ళ దగ్గర పెట్టుకో, కాస్త ఆరంగారంగా తాగు, కూర్చో, కాస్త ఫాస్టింగ్ ఉండి కూర్చో, దేవునితో తరచుగా కూర్చో. లేదన్నా నాకు ఓపిక లేదంటే సరే తినైనా కూర్చోపోయి, అది కూడా చెప్తున్నాగా. అరే తినకుండా కూర్చోకపోతుంటివి, తిని కూడా కూర్చోకపోతుంటివి. అసలు కూర్చోటమే నీ ప్రాణానికి వచ్చే. మళ్ళీ రోడ్ల మీద తిరగమను, తరే అనుకుంటూ తిరుగుతారు. పనికి మాలిన పనులు చేయమను, చెత్త అయ్యని చూడమను. ఆ చెత్త వాటిలో ఆకర్షణ ఉంటుంది, వాటిని చూడటానికి మా సమయాలు గంటలు. సెల్ ఫోన్ ఇచ్చి చూడండి, ఏం లేదు. సీసీ కెమెరా పెట్టుకొని వాళ్ళ ఇంట్లో సీసీ కెమెరా పెట్టి సెల్ ఫోన్ ఇచ్చి చూడండి, ముఖం అటు తిప్పితే ఒట్టు. బానిసలుగా బతుకుతున్నారు ఈరోజు చాలామంది. నిర్జీవ వస్తువులకు బానిసలు అయిపోయారు. భక్తి కూడా నాశనం అయిపోయింది. ఎప్పుడు మోకాళ్ళుని దేవుని సన్నిధిని వెతుక్కునేటువంటి పరిశుద్ధుల భక్తి కూడా నాశనం అయిపోయింది ఈరోజు సెల్ ఫోన్ ద్వారా. కొంతమంది ఏమో భక్తిలో బలపడుతుంటే కొంతమంది భక్తి ఏమో పాడైపోయింది, అయిపోయింది. భక్తులేమో అందులో లోకాన్ని చూసి చెడిపోయారు, దేవుడికి సమయం ఇవ్వకుండా చెత్తగా సమయం ఇచ్చి పాడైపోయారు. ఒకప్పుడు భక్తిహీనులుగా ఉన్నవాళ్ళేమో ఇందులో నుంచి వచ్చే వాక్యాలు విని వాళ్ళు దేవుని కనెక్ట్ అయ్యారు. చాలామంది నాతో చెప్పారు, ఆ ఫోన్లో మీ వాక్యం విని మీ మెసేజ్ విని నేను దేవుని కనెక్ట్ అయ్యి ఇప్పుడు దేవుని కృపను బట్టి బలంగా ఉన్నానన్న. వందనాలు నాయన అనుకుంటా. కొంతమందిని చూస్తే సంతోషం కలుగుతుంది, కొంతమందిని చూస్తే బాధ కలుగుతుంది. సెల్ ఫోన్ లైన్లోకి వచ్చిన కొంతమంది భక్తి చెడిపోయింది, దేవునితో గడిపే సమయం పోయింది. అందుకే దేవునితో సమయం ఎక్కువ లేనందున సంవత్సరాల తరబడి తన్నులాడుతున్నారు. ఓపెన్గా చెప్తున్నా, సమస్యలతో సంవత్సరాల తరబడి గుంజులాడుతూ ఉన్నారు, పోరాడుతూ ఉన్నారు. యేసయ్య సంవత్సరాల తరబడి పోరాడా? అపోస్తలులు సంవత్సరాల తరబడి పోరాడారా సమస్యలతో? క్షణాలే, నిమిషాలే. మొండి సమస్యలు కూడా క్షణాలలో వాళ్ళని వదిలిపోయినాయి, నిమిషాలలో వదిలిపోయినాయి. కారణం వారు దేవునితో ఉన్నట్టు నేర్చుకున్నారు. అపోస్తలులు నేర్చుకున్నారు, ప్రభు చేశాడా పని. పాత నిబంధన ప్రవక్తలు చేశారు, భక్తులు చేశారు. ఇది మీరు గ్రహించి
మీ పందాన్ని మార్చుకొని ప్రాచీన పురుషుని జయిస్తూ నవీన స్వభావాన్ని ధరించుకుంటూ దేవుని పరిశుద్ధాత్మ మన లోపలికి ప్రవేశపెట్టేటువంటి ఆ జీవజలముతో నింపుకుంటూ ఆత్మ విషయమై బలము నొందిన వారమై దేవునితో గడపడం నేర్చుకుందాం, దేవుని శక్తిని పొందుకుందాం, పోరాడదాం. అదేదో డబ్బిచ్చితే వచ్చేది కాదండి, లేకపోతే ఇంకొక రకంగా ఏదో మర్యాదలు చేస్తే వచ్చేది కాదండి. మనం ప్రభు పాదాలు పట్టుకొని ఆయన సన్నిధిని గోజాడితే వచ్చేది శక్తి. దేవునితో సత్సంబంధాన్ని ఏర్పరచుకుంటే మెయిన్ లైన్తో వెళ్ళి వైర్ కనెక్ట్ కావాలి. సర్వీస్ వైర్ ఏదైతే ఉందో మెయిన్ వైరు, అది మెయిన్ లైన్తో కనెక్ట్ అవ్వాలి. దానిలో నుంచి 2 వైర్లు డివైడ్ అవుతాయి. 2 వైర్లలో ఒకటేమో మెయిన్ ఉంటుంది, ఒకటేమో ఎత్తది ఉంటుందా? ఏదో మీరే చెప్పండి. కానీ ఒకటైతే నిజం, ఒక్కటే సర్వీస్ వైర్ వెళ్ళి దానికి తాకుతుంది, అందులోంచి శక్తి సరఫరాయి మొత్తాన్ని తిప్పిద్ది. నాకు నేర్పాడు దేవుడు. ఒరే, ఈ ఫ్యానులాగా మనుషులు ఉన్నారు అనుకోరా. ఎన్ని ఫ్యాన్లు ఉన్నాయి తిరగాలంటే ఒకడు మెయిన్ సర్వీస్ వైర్ లాగా, ఒకడు మెయిన్ వైర్ లాగా ఉండి నాతో సంబంధం ఏర్పరచుకుంటేనే ఈ ఫ్యాన్లు విద్యుత్ శక్తితో తిరిగినట్టు నీలో నుండి స్రవించే శక్తి ద్వారా బిడ్డలందరూ నడిపించబడతారు. నువ్వు నాతో సంబంధాన్ని తెంచుకున్నావు అనుకో, ఫ్యాన్లు ఉండటానికి కనపడతాయి కానీ తిరగవరా. అలాగే వ్యక్తులు ఉండటానికి ఉంటారు కానీ ఫలించరు, నిష్ఫలులైపోతారు, జాగ్రత్త అని చెప్పాడు. అన్న, నేను కొన్ని సమస్యలతో వారాల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి పోరాడుతున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. కొన్ని సమస్యలు ఉన్నాయన్న, నాకు ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి, వాటితో నేను నెలల తరబడి, సంవత్సరాల తరబడి, వారాల తరబడి పోరాడుతున్నాను, వాటి వల్ల నేను సఫర్ అవుతున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఏముంది, మిగిలిన వాళ్ళకి ఏం లేవా? ఉంటే చేతులు ఎత్తండి. ఏముంది, సిగ్గుపడాల్సిన అవసరం ఏముంది? రైట్. వారాల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి సఫర్ అవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? క్షణాల్లో కదా, నిమిషాల్లో కదా డీల్ అవ్వాల్సింది. యేసు ప్రభుకు కానీ, అపోస్తులకు కానీ, పాత నిబంధనల ప్రవక్తలకు కానీ, భక్తులందరికీ కూడా సమస్యలు క్షణాలతో డీల్ అయిపోయినాయి కదా, నిమిషాలతో డీల్ అయిపోయినాయి కదా. మరి ఎందుకని మనం ఎందుకు చెప్పనా? ఇప్పుడు నేను అక్కడ ఎత్తు కుర్చీ ఒకటి వేసుకొని ఆ ఫ్యాన్ నేనే తిప్పాను అనుకో, ఎన్ని సంవత్సరాలు తిప్పితే గాలి రావాలి కిందకి? అట్టుంది మన బతుకు. పట్టుకోవాల్సినోడు పట్టుకోవాలి, కార్యాన్ని నెరవేర్చాల్సినోడు నెరవేర్చాలి, కదలాల్సినోడు కదలాలి మన కోసం. ఆయన కదలాలంటే మనం పని చాలించాలి. మనం పని చేసినంత వరకు దేవుడు సరే పా అంటాడు. పరిగెత్తుతున్నావు కదా తెగ పొద్దున్న నుంచి, నిద్ర లేవగానే పరిగెత్తున్నావు కదా సరిపో అంటాడు. నిద్ర లేవగానే పరిగెత్తాల్సింది అటు కాదు, ఆయన పాదాల దగ్గరికి పరిగెత్తాలి. ఆయన పాదాల దగ్గర సాష్టాంగ పడి ఆయనను కదిలించడం నేర్చుకోవాలి. అక్కడ సఫలం కావాలి మనం. ఆయన కదలాలి, అప్పుడు నీ కొండలాంటివి కూడా డీల్ అయిపోతాయి. దేవుణ్ణి కదిలించటం నేర్చుకోవాలి. అరే వదిలేశారండి, ఈరోజు వదిలేశారా, పట్టించుకోవటమేమో అనుకున్నారు. నేను చూస్తూ ఉంటాను. నాకు ఏ కొంచెం అవకాశం దొరికినా పోయి ప్రార్థన తోటలో ఉంటాను, ప్రార్థనలో దేవునితో ఉంటాను. అక్కడికి వెళ్ళానంటే దేవుడికి ముందే చెప్తాను, ఇక్కడికి వచ్చానంటే నీతో గడపడానికి వచ్చాను ప్రభా, నీకు స్తోత్రం అని. కూర్చుంటాను, నడుస్తాను, ఆ మంచి ఎక్కుతాను, మాట్లాడుకుంటూ ఉంటాను. నేను ఆయనతో, ఆయన ఆలోచనలు, ఆయన తలంపులు, ఆయనతో వ్యవహరిస్తూ ఉంటాను. నాలాంటి పిచ్చోళ్ళు ఎవరైనా తగులుతారేమో చూస్తూ ఉంటా. అంటే నేను గొప్ప ఉండని కాదు, ఈ ఆకలి నాకుందా, ఇంకా నాలాంటి ఆకలి ఇంకెవరికైనా ఉందా అని వెతుక్కుంటా. ఎవరన్నా అందులో కనపడ్డారంటే వాళ్ళకి నా హృదయంలో చాలా స్థానం, గొప్ప స్థానం ఉంటుంది. మళ్ళీ వచ్చిన వాళ్ళు నన్ను ఎత్తుక్కుంటా నా దగ్గరకు వచ్చారనుకో, సిరాకు పుట్టిద్ది. అన్నయ్య వందనాలు అన్నయ్య, నీకోసమే వచ్చాను అన్నయ్య అంటే చిత్ర పుట్టిద్ది. ఖచ్చితంగా నేను కనపడ్డా నా దగ్గర రాకూడదు, వెళ్ళి మోకాళ్ళు వేయాలా ప్రభువా అని. వాళ్ళు నాకు ఇష్టం, వాళ్ళు కావాలా, అట్లాంటి వాళ్ళు కావాలా. కొంతమంది అట్ట కాదు, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అయినా సరే నేను ఆ మంచి దిగిందా అట్టనే ఉంటా. అయ్యో అన్నయ్య దిగాడా, మంచి దిగలేదా, 4 గంటలు అయిందా వచ్చి, ఏం కర్మ, ఏం దరిద్రం. ఈ 4 గంటలు దేవుని ముందు మోకాళ్ళు వేస్తే
ఇంటికాడ నుంచి ఫోన్ వచ్చేది ఆ సమస్య తీరిందని. తెలివి తక్కువతనం కదా. అక్కడ 4 గంటలు నా కోసం, ఒక మనిషి కోసం నిరీక్షించకపోతే ఆ 4 గంటలు యేసయ్యా నువ్వు కదులు అని మోకాళ్ళు వేస్తే ఎంత బాగుండేది. సరే మోకాళ్ళు లేవు, నిలబడి యేసయ్యా ఇదిగో నీ కార్యం కోసమే నిలబడ్డానయ్యా అంటే ఎంత బాగుండేది. శాలేమరాజు అక్కడ ఉంటాడు మంచి మీద, కానీ యేసయ్య పోయి కార్యం చేసేవాడు కదా. సేవకుల్ని కనిపెడతాను, విశ్వాసుల్ని కనిపెడతాను, పరిచారకుల్ని కనిపెడతాను. ఎవరున్నారు ఈ రహస్యాన్ని గుర్తుపెట్టిన వాళ్ళు ఎవరున్నారని నా కళ్ళు ఎతుకుతా ఉంటాయి. మరేం మైండ్ పోయి అనుకున్నావా? మీరు నాకు కనీసం గుడ్లు కొనుక్కున్నా అన్న డబ్బులు కూడా తీసుకెళ్ళి పెట్టాడా? బంగారు వస్తువులు తీసుకొచ్చి ఇచ్చారు నువ్వు పెట్టుకోవాలని, వాళ్ళ అభిమానం. అవి కూడా అమ్మి ఆ వచ్చిన డబ్బులు ఎక్కడెక్కడ డబ్బులని తీసుకెళ్ళి పెట్టి అక్కడ. ఎందుకో తెలుసా? ఏకాంతంగా నా బిడ్డలు దేవుణ్ణి కలుసుకోవడానికి ఒక రమ్యమైన చోటు కావాలని. ఎక్కడ పోతే ఎవరు రానిస్తారు? ఎక్కడ పోతే ఎవరు రానిస్తారండి? దేవుణ్ణి కలుసుకొని భక్తిపరులై సమాజాలకి దీపాలుగా వెలిగేటువంటి యోధులు ఇక్కడ తయారు కావాలి. ఇక్కడ దేవుణ్ణి కలుసుకోవాలని ప్రతిరోజు ప్రార్థిస్తా. అంతెందుకని ఆ మందిరం లేదా? మందిరం ఉంది, మందిరంలోకి వచ్చేసుకో. కానీ అచ్చంగా ప్రేయర్ పర్పస్లో అది ఏర్పాటు చేసాం, ప్రార్థనా తోట అని. నువ్వు గదులు నలుగురిని గదిలిచ్చు, వేయండి, మోకాళ్ళు వేయండి, దేవుని సన్నిధిలో గడపండి. ఉపవాసం ఉండగలిగితే ఉండండి, లేకపోతే తినండి, అంత తెచ్చుకొని తిని గడపండి. అట్లా దేవునితో కనెక్షన్ ఏర్పాటు చేసుకున్న వాళ్ళు, దేవునితో కనెక్ట్ అయిన వాళ్ళే భవిష్యత్తు సంఘానికి దీవెనకరమైన పాత్రలు అవుతారు. వాళ్ళు వర్ధిల్లుతారు, వాళ్ళ ద్వారా కార్యాలు జరుగుతాయి. ఈ ఊరు వాళ్ళకి, ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళకి ఛాన్స్ ఉందన్నయ్య, మరి మాకు లేదు. కానీ నీకు ఉన్న దగ్గర పోవయ్యా, ఎక్కడో దారి చూసుకొని దేవునితో గడపడానికి సమయం కేటాయించవయ్యా. దేవునితో, దేవుడు ముఖ్యమయ్యా. ఆయనతో ఎంత ఎక్కువ సమయం నువ్వు స్పెండ్ చేసి బలం పొందుకుంటావో సమస్యలంతా తొందరగా వదిలిపోతాయి. మోషేను చూసినా, ఏలియాను చూసినా, ఎలీషాను చూసినా, ఎలీషా ఏ కొంచెం అవకాశం దొరికినా వీళ్ళు మోకాళ్ళు వేస్తాడు. పేతును చూడు, కింద ఆహారం వండుతున్నారు, రెడీ చేస్తూ ఉన్నారు, ఖాళీ కూర్చోవచ్చు. ఆ వండే వాళ్ళతో మీటింగ్లు వేసుకుంటా, అమ్మా చపాతీలో నాటుకోడి వేసుకొని తింటే ఉంటుందే, అబ్బో ఆ టేస్ట్ అనుకుంటూ కూర్చోవచ్చు అక్కడ, పనికి మళ్ళీ మీటింగ్ వేసుకొని. అట్లా కూర్చోలా, మిద్దె మీదకి ఎక్కాడు. మిద్దె మీదకి ఎక్కి మోకాళ్ళు వేసాడు. మోకాళ్ళు వేసి ప్రభువా అన్నాడు. దేవుడు దర్శనం, 4 చెంగులు పట్టి కిందికి దింపినటువంటి ఒక దుప్పటి వంటిది కనపడింది. దానిలో చతుష్పాద జంతువుల యొక్క ఆకారాలు కనపడ్డాయి. ఈయన ఆకలి కొని ఉన్నాడు. పేతురు అదిగో దాన్ని చంపుకొని తిను అన్నాడు. దేన్ని? అపవిత్రమైన జంతువుని చూపించి. పేతురు అన్నాడు, ప్రభువా అపవిత్రమైన దాన్ని నేను ముట్టనని నీకు తెలుసు కదా, ఇంతవరకు అపవిత్రమైనది ఏది నా నోట పడలేదు అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, దేవుడు పవిత్రపరచిన వాటిని అపవిత్రమని ఎంచకూడదు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్లా ముమ్మారు ఆ దర్శనాన్ని ఇచ్చాడు. చివరికి ఏమర్థమైంది? దేవుడు అన్యుల దగ్గరికి వెళ్ళమంటున్నాడని అర్థమైంది. ఆ తర్వాత కొర్నేలు ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళందరూ దేవుని కొరకు పట్టబడేటట్టు పేతురు వాడబడతాడు. ఏ కొంచెం సమయం దొరికినా, ఏ కొంచెం అవకాశం దొరికినా మన దేవుని సన్నిధి కదా వెతకాలి. దేవుని పాదాల దగ్గర కదా మనం వెతకాలి. అప్పుడు కదా ఉజ్జీవం, అప్పుడు కదా ఆత్మలో కదలిక, అప్పుడు కదా దేవుడు కార్యాలు నెరవేర్చేది. నిద్ర వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. వెరీ గుడ్, చాలా చురుగ్గా ఉన్నారు. మెలకుతున్న వాళ్ళు చెప్పండి. రైట్, మీరు సీరియస్గా వింటున్నారని నమ్ముతున్నాను నేను. తీసుకోండి, నిజంగా తీవ్రంగా తీసుకోండి. ప్రతి విశ్వాసి, ప్రతి పరిచారకుడు, ప్రతి సేవకుడు నామకార్థుల్లాగా, వేషధారులాగా ఉండొద్దు. దేవునితో గడిపేవాళ్ళు కండి. చూడండి, 2 వచనాలు నేను మీకు చూపిస్తాను. అపవిత్రాత్మలను వెళ్ళగొట్టే అధికారం దేవుడు ఇచ్చాడని బైబిల్లో రాస్తుంది. కానీ ఆ శక్తి ఎలా వచ్చిందో ఆ రహస్యాన్ని ప్రభు చెప్పాడు. అపవిత్రాత్మల్ని వెళ్ళగొట్టే శక్తి ఎలా వచ్చింది, రోగాలను గద్దించే శక్తి ఎలా వచ్చిందో యేసు ప్రభువే చెప్పాడు, చూపించాడు, వాక్యంలో రాయించాడు. మార్కు 3:13 చూడు.
ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై స్వార్థ ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన 12 మందిని నియమించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటి పాయింట్ ఏంటి? వారు తనతో కూడా ఉండునట్లు. నేను చెప్తున్నా, ఇన్ని ఫ్యాన్లు కాదు, ఇంకా ఇన్ని ఫ్యాన్లు తిరగాలన్నా సరే మెయిన్ లైన్కి ఒక వైర్ లింక్ ఉండాలి. మెయిన్ లైన్కి ఒక వైర్ లింక్ ఉండాలి. అట్లాగే అపోస్తలులారా, నా పిల్లలారా, మీరు నాతో సరైన అనుబంధాన్ని కలిగి ఉంటేనే లోకాన్ని మండించగలరు, దయ్యాలను వెళ్ళగొట్టగలరు, మనుషుల్ని రక్షించగలరు, రోగాలను బాగు చేయగలరు. నాకు వేరుగా ఉండి మీరు ఫలించలేరు అన్నాడు. నాతో ఉండండి, నాతో ఉండండి, నాతో ఉండండి. ఎన్ని వచనాలు ఉన్నాయో తెలుసా? ఈ వచనం అయిపోయిందా? యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం నుంచి చదివితే, ద్రాక్షావల్లిని నేను తీగలు, మీరు నాలో ఫలింపని ప్రతి తీగను కూడా తండ్రి తీసేస్తాడు. ఫలించే తీగ ఇంకా బాగా ఫలించాలని దానిలో పనికిరాని తీగలను తీసేస్తాడు. ద్రాక్షావల్లిని నేను తీగలు, మీరు నాకు వేరుగా ఉండి మీరు ఫలించలేరన్నాడు. నాకు వేరుగా ఉండి ఫలించలేరు, నాతో ఉండాలి, నాతో అంటుకట్టబడి ఉండాలి. శక్తి ఎప్పుడు నా నుండి మీకు సరఫరా అవుతూ ఉండాలి. ప్రభావం ఎప్పుడు నా నుండి మీకు సరఫరా అవుతూ ఉండాలి. ఎప్పుడు సరఫరా అయింది? మీరు నాకు అందుబాటులో ఉన్నప్పుడు సరఫరా అయింది. ద్రాక్షావల్లి నుండి తీగ కట్ అయితే కొంతకాలం పచ్చగానే ఉంటుంది, కానీ ఒకనాటికి ఎండిపోయింది. ఈ వచనమేనా? ఇంకెన్ని ఉన్నాయి? నా యందు నిలిచి ఉండు, నేను మీ యందు నిలిచి ఉందును. ఎన్ని వచనాలు ఉన్నాయో. అంతేకాదు, శృంగారం అనే దేవాలయం దగ్గర పుట్టినది మొదలుకొని కుంటివాడైన మనుషుని స్వస్థపరిచినప్పుడు పేతురు, యోహాన్లు, ఆ ఆశ్చర్యకార్యం జరిగినప్పుడు 5,000 మంది పట్టబడతారు, దేవుని వైపు తిప్పబడతారు. 5,000 మంది ఒక్క దినమందే. ఇంత పెద్ద స్పష్టమైన సూచక క్రియ జరిగితే ఇక వాళ్ళని దెబ్బతీయాలనుకున్న వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు. వీళ్ళని ఏం చేయలేకపోతున్నావు ఏంట్రా? వీరి ద్వారా విశేషమైన సూచక క్రియ చేయబడి ఉన్నది. ఇప్పుడు మనం ఏం చేసినా జనం మన రాళ్ళు తీసుకొని కొడతారు అని వాళ్ళు విభ్రాంతి నొంది, వాళ్ళు పేతురు, యోహాన్ల ధైర్యం చూచినప్పుడు వాళ్ళు ఇలా అనుకున్నారట. 4వ అధ్యాయం, అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 13వ వచనం. వారు పేతురు, యోహాన్ల ధైర్యమును చూచినప్పుడు వారు విత్తిలేని పాములను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. అది వాళ్ళ రహస్యం. ఈ శక్తి వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ బలం వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? వెండి బంగారంలో నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. ఏం కలిగింది? యేసు నామమును కలిగి ఉన్నారట. చదవండి ఒకసారి ఆ మాట, ఎంత బాగుంటుందో చూడండి. యేసుతో సహవసించేవాడు యేసునే కలిగి ఉంటాడు. 3వ అధ్యాయం 4వ వచనం. పేతురును, యోహాన్ను వారిని తేరి చూచి మా తట్టు చూడమనిది. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచాను. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, ఇంకోసారి చెప్పండి. ఇప్పుడు వినండి. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. ఏం కలిగింది ఆయనకి? నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలమును బలము పొందెను. అది యేసునామంలోని శక్తి పొందుకున్నారు. ఏం పొందుకున్నారు? సంవత్సరాల తరబడి ప్రాకులాడుతున్నావు సమస్యల నుంచి విడుదల కొరకు. సమస్యలతోనే ప్రాకులాడుతున్నావు, కానీ సమయం దేవుడికి ఇవ్వాల. అందుకే. కానీ నేను దేవుని తెలుసుకున్న తర్వాత సమస్యలన్నిటికీ పరిష్కారం యేసై చేతిలో ఉందని నాకు అర్థమైంది. ఆయన్ని కదిలిస్తేనే ఏదైనా జరిగిద్దని ఆయన్ని కదిలించడం మొదలుపెట్టా. అన్నీ ఒక్కొలికి వచ్చినాయి. ఇప్పుడు కూడా నాకు పెద్ద అవసరం ఉంది. ఇప్పుడు అది ఉంది. వాళ్ళు ముందుకు వచ్చారనుకో, ఒకవేళ తక్కువలో తక్కువ వేసుకున్న చాలా అయింది. నాకు చాలా కావాలా. ఎందుకంటే చుట్టుపక్కల ఏర్పడేటువంటి బ్రాంచ్ సంఘాలన్నిటికీ ఇది మెయిన్ అవుతుంది, హెడ్ క్వార్టర్ అవుతుంది. ఇక్కడ చుట్టుపక్కల బ్రాంచీల నుంచి ఒకవేళ దేవుని పని కొరకు సంపూర్ణంగా సమర్పణ చేసుకున్న వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఉండాల్సి వచ్చింది.
ఇక్కడ కట్టడాలు కొన్ని నిర్మాణాలు చేయాల్సి వచ్చింది, కొన్ని వసతులు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు కనపడ్డ ఈ డెవలప్ కాదు, దీనికి 2 3 4 ఇదంతా డెవలప్ కావాలి. ఎందుకంటే ఇప్పటికే ఇంచుమించు 200 ప్రాంతాల్లో సంఘాలు స్థాపించబడ్డాయి. మరి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయాలి, ఒకటొకటి చేసుకుంటూ వస్తున్నా. పెద్ద పని ఉంది, ఆ పెద్ద పనికి పెద్ద మొత్తం కావాలి. ఆ పెద్ద మొత్తానికి జనాల దగ్గర పోయి దేహిని అడుక్కోవాలా? ఎవరిని అడిగే ప్రసక్తి లేదు, ఎవరిని లెక్క చేసే ప్రసక్తి లేదు. మోకాళ్ళు వేయాలి, దేవుని పాదాలు పట్టుకోవాలి, దేవుడు కదలాలి, కార్యాలు జరగాలి, అంతే. హల్లెలూయా. ఫస్ట్ నుంచి అదే నిబంధనతో ఇన్ని మైళ్ళు ప్రయాణం చేసుకుంటా వచ్చా. మోకాళ్ళు వేయటం, ఆయన కదిలించడం, ఆయన కార్యాలు చేయటం. సమస్యలు వచ్చినా కూడా మోకాళ్ళు వేయటం, ఆయన కదిలించడం, ఆయన డీల్ చేయటం. ఒక్కటే ప్రార్థన, 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 ప్రార్థన. ఆయన ఆయన ఆయన. ఓ ఎన్ని కార్యాలో. కాబట్టి ఇప్పుడు ఏం నేర్చుకున్నారు ఈరోజు మీరు? బాహ్య పురుషుడు బలహీనపడిన ఆంతర్య పురుషుని దినదిన ప్రవర్ధమానంగా బలపరుచుకోవాలి. ఓకే. ఫిలిప్పులు పేతురు యోహానులకు ఇవ్వవలసిన రెస్పెక్ట్ని వాళ్ళకి ఇవ్వాలి. సీమోన్లు ఏం చేయాలి? ఫిలిప్పుతో కాంటాక్ట్ అవ్వాలి. ఓకే. వీటన్నిటితో పాటు శక్తి యొక్క రహస్యం ఎక్కడుంది? దేవుని దగ్గర ఉంది. దేవుని దగ్గర మనం గంటలు గడపగలిగితే సమస్యలు నిమిషాల్లో డీల్ అయిపోతాయి. దేవుని శక్తిని పొందగలిగితే సంవత్సరాలు పీడించిన మొండి దయాలు కూడా జనాల్ని క్షణాల్లో వదిలిపెట్టిపోతాయి. నాయకులు, విశ్వాసులు అందరూ రోషం తెచ్చుకోండి, సిగ్గు తెచ్చుకోండి, పట్టుబట్టండి, నలిగిపోకండి. కోల్పోయిన ఆత్మీయతను తిరిగి పుంజుకోండి, తిరిగి పొందుకోండి. దేవునితో సత్సంబంధాన్ని ఏర్పరచుకోండి. రండి, దేవుని దగ్గర పెనుగులాడండి. ఏ కొంచెం అవకాశం దొరికిన ఆత్మ సంబంధంగా ఆలోచన చేయండి. ఒకవేళ సెల్ ఫోన్ వాడినా కూడా అందులో దేవుని మాట, దేవుని పాట, దేవుని పలుకు, దేవుని స్వరం. నీ ఇష్టం. సింపుల్ మ్యాటర్, పెద్ద లోతైన సబ్జెక్టే నేను చెప్పాలా, ఈజీగా అర్థమయ్యే మ్యాటరే చెప్పా. మీ ఇష్టం. దాన్ని ఫాలో అవుతారో, ఇక్కడే దులిపేసి ఇంటికి పోతారో నాకు సంబంధం లేదు. నేనైతే దేవుడు నాతో పలికిన ప్రతి మాట చేత రేపబడి రోషం కలిగి అలా ప్రయత్నం చేయాలని నేనైతే నిర్ణయించుకున్నాను. నా వంతు నేను ప్రయాసపడుతున్నాను, దేవుని కార్యాలు చూస్తూ ఉన్నాను. మీకు కూడా అదే నేర్పుతున్నాను. అనుసరించారా? ధన్యులు అవుతారు. సేవకులు, విశ్వాసులు, పరిచయాలు మొత్తం సమయంలో మార్పు రావాలి. ఇంకా ఎక్కువ మనం దేవునికి సమీపం కావాలి, శక్తి పొందుకోవాలి, దేవుని బలం అడగాలి. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు, సిగ్గుపడనెన్నడు. నన్ను బలపరచువాని యందే సమస్తము నీ చేయగలను. నన్ను బలపరచువాని యందే సమస్తము నీ చేయగలను. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు, సిగ్గుపడనెన్నడు. నన్ను బలపరచువాని యందే సమస్తము నీ చేయగలను. నన్ను బలపరచువాని యందే సమస్తము నీ చేయగలను. ఎంతమందికి అర్థమైంది చెప్పిన సంగతులు? సూటిగా సుత్తి లేకుండా డైరెక్ట్గా పాయింట్ మీకు వచ్చేటట్టు చేశాను. దేవుడు కూడా సాయం చేశాడు. ఒక విలువైన సమాచారం మీకు ఇచ్చానని అనుకుంటున్నాను. తర్వాత మీ ఇష్టం. ఇక్కడెక్కడే దులిపేసిపోయి మళ్ళీ ఎప్పుడు కాలి టిట్టని బతుకుతారో, లేదు నేను కోల్పోయిన పాయింట్ను దేవుడు నాకు అందించాడు, నేను పశ్చాత్తాపడుతున్నాను, నేను సరిగ్గా మారు మనసు పొందాలి, నేను మళ్ళీ దేవునితో తిరిగి కనెక్ట్ అవ్వాలి అని తిరిగి దేవునితో సత్సంబంధం ఏర్పరచుకొని మళ్ళీ మన్నటం మొదలు పెడతావో నిర్ణయం నీదే. కానీ పవర్ సరఫరా కాకుండా ఎన్ని ఫ్యాన్లు ఉన్నా తిరగవు, ఎన్ని లైట్లు ఉన్నా వెలగవు. ఫ్యాన్లను తిప్పేది, లైట్లను వెలిగించేది శక్తి, విద్యుత్ శక్తి అయితే మనల్ని తిప్పి మన బతుకుల్ని వెలిగించి అనేకులకు వెలుగుగా మనల్ని మార్చేది దైవ శక్తి, దేవుని పరిశుద్ధాత్మ శక్తి.
ఇంకా ఎవరి చేతుల కోసమో నువ్వు దయ చూపాల్సిన ఎవరి దయ కోసమో నువ్వు వెంపలాడాల్సిన అవసరంలా, ఎవరి చేతుల కోసం నువ్వు ప్రాకులాడాల్సిన అవసరం. నువ్వుగా దేవునితో అనుబంధాన్ని ఏర్పరచుకోవటం సాధన చేయి. పొద్దస్తమానం పిల్లకాయలాగా ఉండకండి, పొద్దస్తమానం ఎదుగుబొదుగు లేని పిల్లకాయలాగా ఉండకండి. ఒక్కొక్కడు దేవునితో సంబంధం ఏర్పరచుకొని ఇక్కడ ఉన్నోళ్ళందరూ అలా దేవునితో లింక్ అయితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. సమాజ రూపురేఖలు ఎలా ఉంటాయో ఊహించుకోండి. ఎంత ఉద్యోగం వచ్చిందో ఊహించుకోండి ఒకసారి. ఇక్కడున్న సేవకులు కూడా ఈ విషయాల్లో పరివర్తన చెంది నేను చెప్పినట్లుగా దేవునితో ఎక్కువ సమయం గడపడం, ఆ శక్తి పొందుకోవటం, వచ్చి దేవుని కొరకు కార్యాలు చేయటం అనే కార్యాన్ని వాళ్ళు నిజంగా సీరియస్గా తీసుకోగలిగితే గొప్ప ఉద్యోగాన్ని మీ ప్రాంతాల్లో మీ సేవల్లో కూడా చూడగలుగుతారు. నా లెక్క అంతేనండి. చేస్తే రోషంగానే చేయాలా, పడితే గట్టిగానే పట్టాల పట్టు. చచ్చుదద్దముల వ్యవహారం నాకు ఇష్టం ఉండదు. అంతే. ఏదో అల్పమైన వాటితో అంతవరకు తృప్తి చెంది అంతవరకు ఆనందపడే వ్యవహారం నాకు నచ్చదు. తాకితే గట్టిగానే తాకాలి, గొప్ప ఉద్యోగాన్నే చూడాలి. అంతే. రాజీ పడి బతకడం నాకు ఇష్టం లేదు. అరాకొరా చూసుకొని అబ్బో అనుకొని మురిసిపోయే వ్యవహారం నాకు నచ్చదు. చేయాలి, ఇంకా చేయాలి. బలమైన ఉద్యోగాన్ని చూడాలి. ఏం చేస్తారు మరి? దేవుడితో గడుపుతారా? సెల్ ఫోన్తో గడుపుతారా? ఇప్పుడు సెల్ ఫోన్ కూడా కాదు, టీవీలోకే ఎన్ని వచ్చినాయి. సెల్ ఫోన్ చూసి కళ్ళు లాగుతున్నాయి బిడ్డలకు పాపం. అందుకని పెద్ద పెట్టుకుంటారు ఇళ్లలో. పెద్ద పెట్టుకొని అంత రిమోట్తోనే యూట్యూబ్ కావాలంటే వచ్చింది, నెట్ కావాలంటే వచ్చింది, గూగుల్ వచ్చింది, నెట్ఫ్లిక్స్ వచ్చింది. తెలుసా మీకు? వచ్చింది. ఏ కావాలంటే వస్తాయి, చూసుకోవచ్చు. జనాల యొక్క ఆత్మీయతను ఆర్పి కూర్చున్నాడు సైతాన్. నిప్పుల మీద నీళ్లు జల్లినట్టు అందరి భక్తి మీద నీళ్లు జల్లి కూర్చున్నాడు సైతాన్. భక్తి లేదు, పాళ్ళు అజ్జుడని ఒక పక్క రాకడికి అన్ని సర్వం సిద్ధం అవుతా, పరిస్థితులు అలా ప్యాక్ అవుతా వస్తున్నాయి. దాని స్పర్శనే వదిలేసుకొని ఈ నేత్రాశ పాపంలో మునిగి తేలుతా ఉన్నారు భక్తులతో సహా. ఇట్లాంటి మాటలు వినపడ్డప్పుడు అంటున్నారు కానీ 1-2 తర్వాత మళ్ళీ మామూలే. అంటే అంత వీక్ అయిపోయారు, రోషం కోల్పోయారు, స్పర్శ కోల్పోయారు, ఆత్మీయ స్పర్శ. వీళ్ళ వల్ల ఏం జరిగింది కార్యం? వీళ్ళ వల్ల ఏం వచ్చింది ఉద్యోగం? వీళ్ళు చేతులు ఉంచినప్పుడు ఏం జరిగింది ప్రజల్లో కార్యం? వీళ్ళు ప్రార్థించినప్పుడు ఏం జరిగింది ప్రజల్లో కార్యం? వీళ్ళు తాకినప్పుడు ఏం జరిగింది ప్రజల్లో కార్యం? వీళ్ళు సంచరించిన సమాజాల్లో ఏమొచ్చింది ఉజ్జీవం? మనం ఒక సమాజంలో సంచరించామంటే ఖచ్చితంగా ప్రభావం పనిచేయాలి, ఆత్మల్లో కార్యం జరగాలి. ఒక గడ్డ మీద మనం పని మొదలు పెట్టామంటే ఆ ప్రాంతాన్ని దేవుడు దర్శించిన దినములు కావాలి. ఆ దినములు చార్లెస్ జి ఫిన్నీ దినములు, ఆ ప్రాంతమును దేవుడు దర్శించిన దినములు. డేవిడ్ బ్రైనార్డ్ దినములు, రెటినియన్లను దేవుడు దర్శించిన దినములు. డేవిడ్ లివింగ్స్టన్ దినములు, ఆ ప్రాంతములను దేవుడు దర్శించిన దినములు. జాన్ వెస్లీ దినములు, ఆ ప్రాంతములను దేవుడు దర్శించిన దినములు. ఇంగ్లాండ్ ని దేవుడు దర్శించిన దినములు. ఇప్పుడు దరిద్రులుగా తయారై ఉండొచ్చు ఇప్పటి తరం, కానీ జాన్ వెస్లీ ఉన్న తరములో, ఆ తరములో గొప్ప ఉద్యోగం వచ్చింది. అప్పుడే ప్రజలు గొప్ప ఉద్యోగాన్ని చూశారు. వాళ్ళు దేవుని ఆత్మ సంబంధులై మండారు, దేవుని దగ్గర చేరారు. రాబర్ట్ యువాన్, ఆ దినములు, ఆ ప్రాంతములను దేవుడు దర్శించిన దినములు. వేల్స్ ఉజ్జీవం. మన దినములు కూడా మన ప్రాంతములను, మన ప్రదేశాలను దేవుడు దర్శించిన దినములుగా మారాలంటే నేను చెప్పిన పందాల్లో మనం అడుగులు వేయాలి. శక్తితో నింపబడాలి, దేవుని ప్రభావంతో నింపబడాలి, దేవునితో ఉండాలి. మరియమ్మ చెప్పింది అదే, ఆయన మీతో చెప్పున్నది. అందరు చెప్పండి, ఆయన మీతో చెప్పున్నది. ఏం చెప్పాడు? నాతో ఉండండి. పావురమా, నీ స్వరము మధురం, నీ ముఖం మనోహరం, నీ స్వరం నాకు వినబడనిమ్మ, నీ ముఖం నాకు కనబడనిమ్మ అన్నాడు. నువ్వేమో చెత్తవాటికి నీ ముఖం చూపించుకుంటూ కూర్చో ఆయన ముందుగా. పనికిమాలిన స్థలాల్లో కూర్చుంటున్నావు నువ్వు, పనికిమాలిన వ్యాపకాల్లో కూర్చుంటున్నావు నువ్వు. నో దేవునికి చూపించు నీ ముఖం.
ఆ ముఖానికి వెలుగు వస్తుంది. దేవునికి వినిపించు నీ స్వరం. ఆ స్వరానికి దేవుడు అధికారం ఇస్తాడు. అది మాట్లాడినప్పుడు కార్యాలు జరుగుతాయి. లే, పైకి లేచి నిలబడు. దానికి దీనికి పద్దాకలు భయపడతా కృంగిపోతా, కుమిలిపోతా, తరం పడతా, నీరు గారిపోతా, దిగజారిపోతా. ఛే, ఎంతకాలం ఈ నాశరక బత్తి. కృంగిపోయే వాళ్ళ గురించి వాక్యం ఏం చెప్పింది? శ్రమ దినమున నీవు కృంగితే చేతగాని వాడు అవుతావు అని చెప్పింది వాక్యం. కాస్త కూస్త ఉన్న సామర్థ్యం కూడా పోగొట్టుకుంటావు నువ్వు కృంగిపోతే. కృంగుబాటుకు తావివద్దు, నేను లేవనెత్తేవాడిని నేనున్నాను, నా వైపు చూడు అంటుంది వాక్యం. భయపడటం వలన మనుషులకు ఉరి వచ్చునని రాయబడి ఉంది. భయం గుప్పెట్లు ఎందుకు బతుకుతున్నావు? విశ్రాంతిలో ఉండమన్నాను నేను. నువ్వు భయంలో ఎందుకు బతుకుతున్నావు? భయపడటం వల్ల ఉరి వచ్చునని. చింతించడం వల్ల మీకేం ప్రయోజనం అంటున్నాడు? భయము, చింత, దిగులు, విచారం, కృంగుబాటు దులిపేయాలి. సరిచేయబడాలి. విషన్న వదనాలతో ఉంటాం కాదు. దేవుని ప్రకాశము, దేవుని ఆనందం, దేవుని ముఖ ప్రకాశం మన ముఖాల్లో తేజరెల్లాలి. నువ్వే కృంగిపోయి, దిగులు పడి, విచారపడి, నీరు గారిపోయి భయపడతా ఉండి నువ్వు సమాజాన్ని ఏం ప్రభావితం చేస్తావు? నీ బొంద ఏం ప్రభావితం చేస్తాను? నీ ముఖంలో దేవుని వెలుగు ప్రసరించాలి. ఎప్పుడన్నా చూడు ఆ తల్లి ముఖం ప్రకాశిస్తూ ఉంటది. ఆమె సమస్య లేవా, ఇరుకులేవా, ఎన్నన్నా ఉండనే లెక్క కూడా చేతు దేవుని బట్టి ఆమె ధైర్యంగా ఉంటది. ఎప్పుడు దేవుని అందరి విశ్రాంతిలో ఉంటది. ఆమె విశ్వాసము గలది. కార్యాలు కూడా దేవుడు అంతే చేస్తాడు. ఆయనకి కార్యాలు కూడా దేవుడు అంతే చేస్తాడు. అది కాదు, సరి చేయబడదాం. ఎవరి దయా దాక్షిణ్యాల కోసమో మనం ఎదురు చూడటం కాదు, వెంపర్లాటం కాదు. దేవునితో కనెక్ట్ అవుదాం. నా ఆశ, నా ఆకాంక్ష అదే, మిమ్మల్ని అందరినీ నా దేవునికి కనెక్ట్ చేయాలి. ఆయనతో మీరు లింక్ అయ్యారంటే సరఫరా డైరెక్ట్ గా మీకు లభిస్తుంది. అనేక మందిని వెలిగించగలుగుతారు. ఫిలిప్పు లాగా. అలాగని పెద్దలకు విలువ లేదంటే వాళ్ళకున్న విలువ వాళ్ళకున్న, అది కూడా చెప్పాను నాకు. మీకు ప్రార్థన చేద్దాం రండి. ఒక దైవజనుడు ప్రార్థన చేస్తాడు, అందరం ఏకీభవిద్దాం. ఎవరు లేరా? ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రం. నా ఎదుట నిలిచినటువంటి బిడ్డలు నా ప్రభు ఈరోజు విన్న వర్తమానం వారి హృదయంలో శిలాక్షరమే ముద్రితం కావాలి. ఆ మాటలు వారి హృదయాల్లో నాటబడిన వారై నీ కొరకు రోషముతో రేగాలి ప్రభువా. అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు నా ప్రభువా, నీతో ఉండుట అనే దానిలో ఏర్పడేటువంటి శక్తిని గురించి ఒక విలువైన సమాచారం మాకు ఇచ్చినందుకై వందనాలు ప్రభువా. స్తోత్రాలు. నా బిడ్డల్ని ఈ విషయమై మండించమని ప్రార్థన చేస్తా ఉన్నా ప్రభువా. నీవు తండ్రితో గంటలు గడిపావు, సమస్యలు క్షణాల్లో డీల్ అయిపోయాయి. ఈరోజు మేము లోకంతో గంటలు గడుపుతూ నీతో నిమిషాలు గడుపుతున్నాం. అందుకే మా దరిద్రాలు ఇట్ట ఏడిసినాయి. ఈరోజు మాకు సూటిగా ఈ మాట తగిలి నేను సరి చేసుకుంటున్నాం. ఇక నీతో ఎక్కువ సమయం స్పెండ్ చేయడానికి మేము ఇష్టపడుతున్నాం. మమ్మల్ని బలపరచు, మమ్మల్ని ఆకర్షించు నీ పాదాల చెంతకు. మేము నా ప్రభువా ఇదిగో నీ పాదాల చెంత నీ అగ్ని చేత మండించబడి, నీ ముఖ ప్రకాశము చేత వెలిగించబడి అనేక కార్యములు స్వతంత్రించుకున్నట్లు మమ్మల్ని బలపరచమని ఈరోజు మాతో ముక్కుసూటిగా తేటగా ముఖాముఖి మాట్లాడినందుకు మనసారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ మాటలు మా హృదయాల్లో స్థిరపరచమని, వీటిని ఎత్తుకొని పోజూసే దుష్టాత్మలను బంధించమని, నీ కృపా కాపుదల మాకు ప్రసాదించమని, తెలిసి తెలియని మా విధేయతలు క్షమించమని నీ కృపకే మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి జవాబును స్వతంత్రించుకుంటున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె నీ శక్తితో నింపి రోగులైన వారికి అది రాసినప్పుడు, ప్రార్థించినప్పుడు స్వస్థత చేకూర్చు. ముఖ్యంగా నీ బిడ్డలందరూ కూడా నీతో గడిపిన వారే, శక్తివంతులై వారే కాదు సమాజానికి కూడా దీవెనకరంగా మారునట్లు కృప చూపమని యేసు నామములో తిరుగు ప్రయాణాల్లో కూడా తోడై క్షేమాన్ని కలిగించు. యేసు నామములో వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణ ప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోటి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని నడిపించును గాక. ప్రవేశ రక్తమునకు జై, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. చెప్పిన మాటలు విన్నారు కదా.
ఎవరి కోసం ఎదురు చూస్తారు? నా చేతుల కోసమా? దేవునితో కనెక్ట్ అవుతారా? ఎవరితో? నా దగ్గరికి వస్తే అప్పుడు చెబుతా. వందనాలు, ఉంటా.